హాయ్ అండి. మట్కా గురించి ఇది సెకండ్ వీడియో. ఫస్ట్ వీడియో కనుక మీరు చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. సో ఫస్ట్ వీడియో చూడండి, ఆ తర్వాత ఈ కంటిన్యూషన్ వీడియో చూడండి, అప్పుడే మీకు క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ వీడియోలో ఏం మాట్లాడుకుందామంటే అసలు మట్కా గేమ్ ఏంటి, ఈ మట్కా గేమ్ ఒకప్పుడు మన దేశంలో ఎలా ఆడేవాళ్ళు, మన ఇండియన్ ఎకానమీని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది, అసలు ఎంత ఎఫెక్టివ్ గేమ్ ఇది అనేది ఇంట్రడక్షన్ కింద అసలు మట్కా గురించి వాట్ ఈస్ మట్కా అనే సినారియోలో వీడియో మాట్లాడడం జరిగింది. అందులోనే అసలు ఏంటి ఈ నెంబర్స్ ఏంటి, ఎలా ఓపెన్ చేస్తారు, ఎలా బెట్ వేయాలి, వేసుండే వాళ్ళు, ఇవన్నీ కూడా మాట్లాడడం జరిగింది. సో ఆ వీడియో చూడండి, దాని తర్వాత కంటిన్యూషన్ వీడియో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఆ వీడియో చూసిన వాళ్ళు కొంతమంది మాకు మెసేజ్ చేస్తున్నారండి, మీరు ఏమైనా టిప్స్ ప్రొవైడ్ చేస్తారా, లేదంటే ఎలా ఆడాలి, ఇవన్నీ కొంతమంది మెసేజ్ పెడుతున్నారు. అందుకని మీకు ఒక డిస్క్లైమర్ వేద్దాం అనుకుంటున్నా. యాక్చువల్ గా కొన్ని గేమ్స్ కొన్ని కంట్రీస్ లో కొన్ని ప్లేసెస్ లో పర్టికులర్ గా ఏరియాని బేస్ చేసుకొని బ్యాన్ చేసి ఉంచారండి. సో మన కంట్రీలో కూడా కొన్ని లాటరీలు, బెట్టింగ్ యాప్స్, గేమ్స్ ఇవన్నీ చాలా బ్యాన్ చేసిన సిచ్యువేషన్ ఉంది. సో ఫ్రెండ్స్, ఇది ఎడ్యుకేషన్ పర్పస్ మీద జస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియో మాత్రమే చేస్తున్నాము. దీన్ని బేస్ చేసుకొని మీకు మీరు ఓన్ గా ఏమైనా చేసి నష్టపోతే దానికి పూర్తిగా బాధ్యులు మీరే అవుతారు. సో మీరు ఇవన్నీ కన్సిడర్ చేసి చేయండి. యాక్చువల్ గా ఈ గేమ్స్ చాలా వాటిని, ఈవెన్ లాటరీ గానీ లేకపోతే బెట్టింగ్ యాప్స్ గానీ గవర్నమెంట్ ఎందుకు బ్యాన్ చేస్తుంది అని అంటే చాలా రీజన్ ఉంది. ఎందుకంటే దీని ద్వారా లబ్ధి పొందే వాళ్ళు, లాభం ప్రాఫిట్ ఎర్న్ చేసే వాళ్ళు 10% ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. సో చూడండి, లాటరీ గానీ బెట్టింగ్ గానీ, ఫర్ ఎగ్జాంపుల్ లాటరీ తీసుకుందాం అనుకోండి. లాటరీ ఆడేవాళ్ళు ఏదో ఒక టోకెన్ తీసుకుంటారు, ఒక టికెట్ తీసుకుంటారు, లేకపోతే లాటరీ స్లిప్ ఏదో పర్చేస్ చేస్తారు. ఒక 1000 మంది లాటరీ కొంటే అందులో వచ్చేది ఒక్కడికే, లాటరీ తగిలేదు ఒక్కడికే. మిగిలిన 999 మంది వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో, దాన్ని పర్చేస్ చేయడానికి పెట్టిన ఫండ్ ఏదైతే ఉందో అది లాస్ అవుతారు. ఒక్కడే బెనిఫిట్ పొందుతాడు. బెనిఫిట్ ఉంది నిజమే, బట్ యూజ్ ఉండదు, ఒక్కడికే యూజ్ ఉంటుంది, ఇంతమంది నష్టపోతారు. సో దీని వలన లాస్ ఎక్కువ, లాభం పొందే వాళ్ళకంటే కూడా. సేమ్ బెట్టింగ్ యాప్స్ కూడా అంతే. నేను ఫస్ట్ వీడియో మాట్లాడేటప్పుడు కొన్ని చెప్పాను. 1-1 ఉంటుంది, ఒకడు ఓడిపోతే ఒకడు గెలుస్తాడు. ఇటువంటి గేమ్స్ ఉంటాయి, ఒకడి నుంచి ఒకడికి ట్రాన్స్ఫర్ అవుతుంది మనీ. ఇది పర్లేదు. కొన్ని గేమ్స్ ఎలా ఉంటాయంటే, కొన్ని ప్లాట్ఫామ్స్ ఎలా ఉంటాయంటే 100 మందిలో ఒక 10 మంది మాత్రమే లబ్ధి పొందుతారు, మిగిలిన 90 మంది నష్టపోతారు. ఇక్కడ లాస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో గవర్నమెంట్స్ ఎప్పుడైనా పబ్లిక్ ఇంట్రెస్ట్ మీద కన్సిడర్ చేస్తారు కాబట్టి, ఆ వైపే చూస్తారు కాబట్టి ఇటువంటి వాటిని బ్యాన్ చేస్తారు. మట్కా కూడా 1000 మందిలో ఒక 10% మాత్రమే విన్ అవ్వగలరు బెట్టింగ్ ని. సో మిగిలిన 90% మెంబర్స్ లాస్ అవుతారు. అందుకని బ్యాన్ చేయడం జరిగింది. కంట్రీ మొత్తం ఎక్కువ మంది ఆడేవాళ్ళు, రేషియోస్ ఫస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి, మీరు 10 రూపీస్ పెడితే 100 రూపీస్ ఇస్తాడు, సింగిల్ కనుక ఓపెన్ చేయగలిగితే, ఎగ్జాక్ట్ నెంబర్ ని కనుక కన్సిడర్ చేయగలిగితే. అదే రెండింటిని కనుక మీరు బెట్ వేయగలిగితే ఎగ్జాక్ట్ గా 10 కి 1000 ఇస్తాడండి. పన్నా కనుక చేయగలిగితే 10 కి 3000 ఇస్తాడు. డబుల్ పన్నా అయితే, సింగిల్ పన్నా అయితే 1500 ఇస్తాడు. చూడండి, జస్ట్ 10 రూపాయలు పెడితే 3000 ఇస్తున్నాడంటే ఆగుతారా? జస్ట్ 10 రూపీస్ కదా, వేసి చూద్దాం. ఎక్కువ మంది ఆడడానికి స్కోప్ ఉన్న లాజిక్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 10 కి 3000 అంటే మీరు 100 రూపాయలు ఇస్తే 30,000 వస్తాయండి. మీరు జస్ట్ 300 వేస్తే 90,000 వస్తాయి. 300 ఎక్కడ, 90,000, నియర్ టు 1 lakh. జస్ట్ 300, 350 పెడితే 350 పెడితే మీరు 1 lakh వస్తుంది అని అంటే జస్ట్ 350కి ఆ మాత్రం 350 రిస్క్ తీసుకోవడంలో తప్పేముంది? ఇది హ్యూమన్ సైకాలజీ. ఇటువంటి 350s ఎంతమంది పోతాయి, ఎన్నిసార్లు పోతాయి? ఇది గవర్నమెంట్ యాంగిల్ ఉంటుంది. మనకేమో జస్ట్ 350కి 1 lakh వరకు స్కోప్ ఉంది కదా, లేకపోతే 10 రూపాయలకి 100 ఇస్తా అంటున్నాడు, 1000 ఇస్తా అంటున్నాడు, జస్ట్ 10 కదా అనేది మన థాట్ అయితే, గవర్నమెంట్ థాట్ ఎలా ఉంటుంది? ఇటువంటి పదులు ఎంతమంది, ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది వేస్తున్నారు అంటే ఎంతమంది లాస్ అవుతున్నారు? ఇది గవర్నమెంట్ సినారియో ఉంటుంది. సో అందుకే బ్యాన్ చేస్తారు. ఇక్కడ మరి ఇన్ఫర్మేటివ్ గా మనం దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ఇది ఆడిన రోజుల్లో జస్ట్ ఒక 10 రూపాయలు రిస్క్ చేద్దాం అనేలా కాకుండా, నిజంగా వీడియో నెంబర్స్ తీసేదాన్ని మనం క్రాక్ చేయగలమా, ఏదైనా ఒక లాజిక్ తో, ఒక ప్రాసెస్ ప్రకారం కనుక మనం గేమ్ ఆడితే విన్ అయ్యే ఛాన్స్ ఉండుండేదా మనకి, మనం ఆ జనరేషన్ లో ఉండుంటే, లేదా ఈవెన్ ఇప్పుడైనా సరే మనం విన్ చేయగలమా, ఈ గేమ్ ని క్రాక్ చేయగలమా ఇప్పుడున్న లాజిక్స్ ని బేస్ చేసుకొని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రేడింగ్ ఉంది, కొన్ని లాజిక్స్ అప్లై చేస్తాం మనం. సేమ్ అలానే అటువంటి లాజిక్స్ ని, కొన్ని థియరీస్ ని ఇక్కడ అప్లై చేసి మనం ఏమైనా గేమ్ ని క్రాక్ చేయగలమా, విన్ అవ్వగలమా, వాటి తీసే నెంబర్స్ ని పట్టుకోగలమా, ఆ సినారియోలో ఇన్ఫర్మేటివ్ వీడియోగా మాట్లాడడం జరుగుతుంది. సో అందరికీ ఒక్కొక్క థాట్ ఉంటుంది కదా, ఒక నాలెడ్జ్ ఉంటుంది కదా. నాకు ఉన్న నాలెడ్జ్ ని బేస్ చేసుకుని ఇది ఇలా 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 అని నేను నా వ్యూస్ ని మీకు ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. అలానే మీకు కూడా ఏమైనా థాట్స్ ఉంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేసి మీరు కామెంట్ లో తెలియజేస్తే ఒకరికొకరు తెలుసుకుంటాం. ఓకే, ఒక ఇన్నోవేటివ్ గా ఒక నాలెడ్జ్ వస్తుంది, ఒక థాట్ వస్తుంది అనే పాయింట్ మీద వీడియోస్ చేయడం జరుగుతుంది. నేనేం ఫైండ్ అవుట్ చేశాను, నేను ఎలా ఈ గేమ్ ని చూశాను అనేది ఈ సెకండ్ వీడియోలో మాట్లాడతాను. దీని కంటిన్యూషన్ వీడియోలో గానీ లేకపోతే ఈ వీడియోలోనే గానీ ఏ స్ట్రాటజీస్ నేను అప్లై చేసి నెంబర్స్ తీస్తున్నా అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిజంగా ఆడితే ప్రాఫిట్ వస్తుందా, ప్రాఫిట్ ప్రూఫ్ కూడా చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు మధ్యలో ఎవిడెన్సెస్ ఉంటాయి, ప్రాఫిట్ ప్రూఫ్స్ ఉంటాయి, స్ట్రాటజీస్, ఏమేమి థియరీస్, ఏమేమి లాజిక్స్ అప్లై చేసి నేను నెంబర్స్ పిక్ చేస్తున్నాను, లేకపోతే ఎలా ఆడితే మనకి ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది నా పాయింట్ ఆఫ్ వ్యూలో, అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఓకే ఫ్రెండ్స్, సో నాకు ఏదో వాడు ఒక నెంబర్స్ ఇస్తాడు, ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ తీస్తానండి. సో నెంబర్స్ ఎలా ఉంటాయండి, వాడు పిక్ చేసే నెంబర్స్, ఓపెన్ చేసే నెంబర్స్ ఎలా ఉంటాయి? ఇది ఓపెన్ రిలేటెడ్ నెంబర్, ఇది క్లోజ్ రిలేటెడ్ నెంబర్. ఇది ఒక సింగిల్ నెంబర్, ఇది ఒక సింగిల్ నెంబర్, ఇదంతా ఓపెన్, ఇదంతా క్లోజ్, రైట్? ఇది ఒక సింగిల్ నెంబర్, ఇది ఒక సింగిల్ నెంబర్, ఇవి పన్నాలు, ఈ రెండు కలిపి జోడి అనేది ఓవరాల్ సినారియో. వాడు ఫస్ట్ ఏం చేస్తాడు, ఈ 3 తీస్తాడు, ఓపెన్ తీస్తాడు, దీనికి రిలేటెడ్ నెంబర్ ఇది 7 + 7 + 9 సమ్ చేస్తే కూడితే రైట్ సైడ్ లాస్ట్ డిజిట్ 3 వస్తుంది. సో 3, వీడు 3 తీస్తాడు, 3 మీద పన్నాలు ఉంటాయి, సింగిల్ పన్నాలు, డబుల్ పన్నాలు. ఇదేంటి, ఇది డబుల్ పన్నా. మీరు ఎగ్జాక్ట్ గా 3 వస్తుంది అని అనుకుని 3 కి రిలేటెడ్ గా ఉన్న డబుల్ పన్నాలు ఈ 779 గన మీద కనుక 10 రూపీస్ వేసి ఉంటే మీకు 3000 వచ్చుండేవి, డబుల్ పన్నా కాబట్టి. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే, వాడు ముందు ఇది ఓపెన్ చేస్తాడు కదా. ఓకే, నేను ఈ నెంబర్ ని పట్టుకుందాం అనుకుంటున్నా. స్కోప్ ఏముందండి, ఛాన్స్ ఏముంది ఇక్కడ ఓపెన్, వాడు ఏ నెంబర్ తీయగలడు? 0 నుంచి 0, 1, 2, 3 అప్ టు 9 మొత్తం 10 నెంబర్స్ ఉంటాయి. ఇవన్నీ కలిపి 10 నెంబర్స్ ఉంటాయి. తీస్తే 0 తీయాలి, లేకపోతే 1 తీయాలి, లేకపోతే 2 తీయాలి, 3 తీయాలి, 4, 5, 6, 7, 8, 9 వీటిల్లోనే ఏదో ఒక నెంబర్. అంటే స్కోప్ ఎంత ఉంది? జస్ట్ 10 నెంబర్స్. ఈ 10
నెంబర్స్ లో ఒక నెంబర్ వాడు బయటకు తీయాలి. 10 రూపాయలకి 100 ఇస్తాను అంటున్నాడు. నాకు ఫస్ట్ వచ్చిన థాట్ ఏంటంటే 10 నెంబర్లు ఉన్నాయి, 10లో ఏ నెంబర్ వస్తుంది అనే కంటే కూడా ఏది రాదు అనేది చూసి, ఫర్ ఎగ్జాంపుల్ 9 ఖచ్చితంగా రాదు అనుకున్నాను అనుకోండి, 9 మీద బెట్ వేయకుండా మిగిలిన ఈ నెంబర్స్ మీద 0 to 8 ఉంది కదా, ఈ 9 నెంబర్ల మీద కనుక బెట్ వేస్తే ఒక్కొక్క దాని మీద 10 రూపాయలు వేస్తే నా ఇన్వెస్ట్మెంట్ ఎంత, జస్ట్ 90 రూపీస్. ఇంకా వాడు 9 ఖచ్చితంగా రాదు అనే పాయింట్ కదా నాది. నిజంగా 9 రాకుండా 0 నుంచి 8 లోపు ఏ నెంబర్ వాడు తీసినా నేను దాని మీద 10 రూపాయలు వేసి ఉంటా. 3 తీసాడు అనుకోండి, 3 మీద 10 వేసి ఉంటా. 1 తీసాడు అనుకోండి, 1 మీద 10 వేసి ఉంటా. సో వాడు ఏ నెంబర్ తీసినా ఆ నెంబర్ మీద నాకు 100 రూపాయలు ఇవ్వాలి. నా క్యాపిటల్ ఎంత, నా ఇన్వెస్ట్మెంట్ ఎంత, 90 రూపీస్. వాడు నాకు ఎంత ఇస్తాను అంటున్నాడు, 100 రూపాయలు ఇస్తా అంటున్నాడు, అంటే 10 రూపాయలు. వెరీ గుడ్. ఈ లాజిక్ సూపర్ లాజిక్. సో నాకు ఫస్ట్ వచ్చిన థాట్ అండి, అంటే ఓపెన్ మీద వేస్తాను, క్లోజ్ మీద వేస్తాను. క్లోజ్ మీద కూడా అంతే కదా, 0 to 9, 0 1 2 3 4 5 6 9 నెంబర్స్ ఉంటాయి. ఇక్కడ కూడా అంతే, ఏది ఖచ్చితంగా రాదు అనేది ఉంటుందో ఆ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉంది, ఓపెన్ లో 3 వచ్చేసింది అంటే ఇక్కడ 3 రాదు. ఇక్కడ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఏమిస్తాడు, కాబట్టి 3 మీద వేయకుండా 0 మీద, 1 మీద, 2 మీద, 4 మీద, 5 మీద, 6 మీద, ఇట్లా 9 వరకు ప్రతి దాని మీద 10 వేస్తా. 90 నా ఇన్వెస్ట్మెంట్ అయింది, 90 రూపాయలు వేస్తాను. యాప్ లో 100 రూపాయలు యాడ్ చేసుకుంటా, వ్యాలెట్ లో 100 రూపాయలు ఉంటాయి, ప్రతి దాని మీద 10 రూపాయలు వేస్తాను. అంటే యాప్ లో నుంచి 90 రూపాయలు మైనస్ అయిపోతాయి. నా దగ్గర 10 ఉంటుంది, ఇక్కడ 90 రూపాయలు కదా, వీడు 3 ఇక్కడ ఇచ్చాడుగా, ఇక్కడ 1 ఇచ్చాడు చూడండి. నేను 1 మీద 10 రూపాయలు వేసి ఉంటానుగా, ఈ 10 రూపాయలు వాడు 100 రూపాయలు ఇవ్వాల్సిందేగా, 100 ఇచ్చేస్తాడు. 100 ప్లస్ నా దగ్గర ఉన్న 10, 110 అకౌంట్ లో ఉంటాయి. అంటే 10 రూపాయలు లాభం, ఇక్కడ 10 రూపాయలు లాభం, ఇక్కడ 10 రూపాయలు లాభం. అట్లా ఒక ఆట మీద 10 రూపాయలు లాభం పెట్టుకున్న, రోజుకి ఒక 25 ఆటలు, 25 గేమ్స్, 25 బిట్స్ వేసిన 250 రూపాయలు. రైట్, రోజుకి 250 తక్కువేం కాదు కదా. పాల ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లు అన్నా వస్తాయి కదా, చదువుకునే వాళ్ళు, జాబ్ చేసే వాళ్ళు చార్జెస్ అన్నా వస్తాయి కదా. ఒక రోజుకి 250. సేఫెస్ట్ గేమ్. అరే ఇంత సింపులా మనీ సంపాదించడం? ఆ రోజుల్లో అసలుకి వాళ్ళకి ఇంత థాట్ ఉందో లేదో, భలే సంపాదించవచ్చు కదా, నా లాజిక్ భలే బాగుంది అనిపించింది. సో ఫ్రెండ్స్, ఇలా మీకు ఎవరికైనా అనిపిస్తే ఇది బాగుంది కదా, దీన్ని ప్రాక్టికల్ గా అప్లై చేసి ప్రతిరోజు ఒక 2, అంటే ఎన్ని ఆటలు ఆడితే అన్ని 10, అంతే కదా. ఇక్కడ మనం చేస్తుంది ఏంటి, ఖచ్చితంగా ఏ నెంబర్ తీస్తాడు అనే దానికంటే 10 నెంబర్లలో ఏ నెంబర్ తీస్తాడు అని ఒక నెంబర్ ని బయటకు తీయడం కంటే 10 నెంబర్లో ఏ నెంబర్ రాదు అని ఒక నెంబర్ బయటకు తీయడమే చాలా ఈజీ అనిపించింది నాకు. అంతేనా? ఖచ్చితంగా రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ లో 3 వచ్చిందండి, క్లోజ్ లో 3 వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ కదా, ఖచ్చితంగా 10 రూపాయలు వస్తాయి. ఇదేదో బాగుంది, నాకు ధైర్యం ఎక్కువ ఉంటే ప్రతి దాని మీద 100 రూపాయలు వస్తానండి. నా ఇన్వెస్ట్మెంట్ ఎంత, 900. 100కి 1000 రూపాయలు ఇస్తాడు. 1000 రూపాయలు వస్తుంది కదా, ఆటకు 1000 రూపాయలు వస్తుంది కదా నాకు. అంటే నేను పెట్టుబడి ఎంత పెడితే దానికి తగ్గట్టు ప్రాఫిట్ వస్తుంది. 10కి 100 ఇస్తాను అంటున్నాడు, 100 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు వస్తాయి కదా. నా ఇన్వెస్ట్మెంట్ 900, వాడు 1000 ఇస్తాడు, అంటే 100 రూపీస్ ప్రాఫిట్. ఆటకి 100 రూపీస్ ప్రాఫిట్ అంటే 25 గేమ్స్ ఆడితే నేను 2500, రోజుకి 2500 అండి. ఎంత ఈజీగా ఉంది గేమ్, లాజికే కదా. ఆహా సూపర్ అనిపించింది. సో ఫ్రెండ్స్, మీకు గనక ఇట్లా ఎవరికైనా అనిపించినా, లేకపోతే ఇది బాగుంది కదా అనిపించినా కామెంట్ లో తెలియజేయండి మీ పాయింట్ ని, తర్వాత ఫర్దర్ గా కంటిన్యూగా మాట్లాడదాం. సో నాకు ఈ థాట్ రాగానే నెక్స్ట్ ఏం చేశానంటే, నేనే కదండి మీరైనా కానీ ఏం చేయాలంటే, ఒక బిజినెస్ ప్రపోజల్ వచ్చినా సరే మొత్తం పాజిటివ్సే ఆలోచించడం కాదు, నెగిటివ్స్ ఆలోచించాలి. కీడించి మేలంచాలంటారు కదా. ఓకే, ఇదంతా ఒక స్కీమ్ బాగుంది, థియరిటికల్ గా బాగుంది, అసలు ఇందులో డ్రాబ్యాక్స్ ఏంటి, నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏంటి, అవి కూడా మనమే ఆలోచించాలి ఖచ్చితంగా. అప్పుడే సేఫ్ సైడ్ ఉంటాం. ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, మట్కానే కాదు, ట్రేడింగ్ అయినా, వేరే బయట మీ ఓన్ బిజినెసెస్ అయినా, ఎప్పుడైనా సరే ఒక అన్ని పాజిటివ్స్ కాదు, ఫస్ట్ నెగిటివ్స్ ని కన్సిడర్ చేయాలి. దీంట్లో నెగిటివ్స్ ఏంటి, ఈ నెగిటివ్ కి కౌంటర్ మెకానిజం మనం రెడీ చేసుకొని, ఓకే నేను సస్టైన్ అవ్వగలనా, స్టేబుల్ గా నిలబడగలనా, ఇవి ఆబ్వియస్ గా వస్తాయి. మనం ఏదైతే పాజిటివ్స్ అనుకుంటామో ఇవి నువ్వు వద్దన్నా వచ్చేవి, అంతే కదా. నువ్వు వద్దు అనుకున్నా వస్తే మనం నిలబడలేనివి కొన్ని ఉంటాయి నెగిటివ్స్. వాటిని ఖచ్చితంగా ముందుగానే ప్రిపేర్డ్ గా ఆలోచించాలి, వాటికి కౌంటర్ అటాక్స్ రెడీ చేసుకొని ఉండాలి, అప్పుడే ఫీల్డ్ లోకి దిగాల. సో ఇప్పుడు నేను డిసైడ్ చేసుకున్న ఒక నా ప్లాన్ కి నెగిటివ్స్ ఏంటి అనేది ఆలోచించాను. నెగిటివ్స్ ఏంటండి, ఎక్సెల్ ఓపెన్ చేస్తాను. సో నా స్ట్రాటజీ ఏంటి, మొత్తం 10 నెంబర్లు ఉంటాయి 0 నుంచి, అంతే కదా. మొత్తం టోటల్ గా 10 నెంబర్స్ ఉంటాయి. వీడు ఖచ్చితంగా వీటిల్లోనే ఒక నెంబర్ తీయాలి. నేను ఏ నెంబర్ రాదో ఆ నెంబర్ ఒకటి రెడ్ మార్క్ లో పెడతాను చూడండి. 6 రాదు అనుకున్నాను అనుకోండి, 6 మీద కాకుండా ప్రతి దాని మీద 10 నేను బెట్ వేయాలని నా ప్లాన్. 90 రూపీస్ వస్తాయి, 90 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ 90 రూపీస్ అవుతుంది. సో రిటర్న్ వచ్చేసరికి 100 రూపీస్ ఇస్తాడు. నాకు నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 10 రూపీస్, ఒక గేమ్ మీద 10 రూపీస్ ఉంటుంది అనేది, నెట్ 10 రూపీస్ ఇస్తాడు, నెట్ 10 రూపీస్ మిగులుతుంది అనేది నా లాజిక్ గేమ్ మీద. అయితే ఇక్కడ నెగిటివ్ సైడ్ ఏంటంటే, ఏదైనా ఒక గేమ్ నేను ఏది రాదు అనుకున్నానో, ఇంతక ఎగ్జాంపుల్ ఓపెన్ లో 3 వచ్చింది కాబట్టి క్లోజ్ లో 3 రాదు అనేది నా పాయింట్ కదా. పొరపాటున 3 జోడి అనుకోండి, అంటే వాడు క్లోజ్ లో కూడా 3 తీసాడు అనుకోండి, ఆబ్వియస్ గా అంతే కదా, ఖచ్చితంగా తీయడం అనేది ఏం లేదు. మీరు ప్రీవియస్ డేస్ ఓపెన్ చేసి చూడండి, వస్తాయి ఒక్కొక్కసారి. సేమ్ ఇలా ఆలోచించే వాళ్ళు ఉంటారని, వాడు కావాలని కూడా అదే నెంబర్ తీస్తాడు. ప్రతిసారి తీయడు, ఒక్కొక్కసారి తీస్తాడు. ఆ తీసినప్పుడు మీ క్యాపిటల్ ఎంత పోతుంది, 90 రూపీస్. మీరు పెట్టిన పెట్టుబడి మొత్తం పోద్ది అండి, అంతే కదా. మళ్ళీ పెట్టుబడి మీకు తిరిగి రావాలంటే కంటిన్యూస్ గా 9 గేమ్స్ సక్సెస్ అవ్వాలా. మీరు 9 గేమ్స్ విన్ అయితే మాత్రమే మీ పోయిన క్యాపిటల్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ గేమ్ 10 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది, సెకండ్ గేమ్ మళ్ళీ 10 రూపాయలు వచ్చింది, థర్డ్ మళ్ళీ 10 రూపాయలు వచ్చింది, ఫోర్త్ మళ్ళీ 10 రూపాయలు వచ్చింది, ఫిఫ్త్ గేమ్ మీరు రాదనుకున్న గేమే తీసాడు అనుకోండి, రాదనుకున్న నెంబరే తీసాడు అనుకోండి, మీరు ఇక్కడ కూడా 90 రూపీస్ పెట్టుబడి పెట్టుంటారు. ఈ పెట్టుబడి పోద్ది, అంతేనా. మళ్ళీ తర్వాత ఆట 10 రూపాయలు వస్తుంది, తర్వాత ఆట 10 రూపాయలు వస్తుంది, మీకు 90 పోయి ఉంటుంది. ఇక్కడ మీరు మీ పోయిన పెట్టుబడిని తెప్పించుకోవడమే సరిపోయింది, కానీ ప్రాఫిట్ ఉండదు. యాక్చువల్గా ఇదంతా ప్రాఫిట్ కాదు, మీరు కోల్పోయిన పెట్టుబడిని తిరిగి తెచ్చుకుంటున్నారు. మీ దరిద్రానికి మళ్ళీ ఇక్కడ
మీరు రాదు అనుకున్న నెంబరే వచ్చింది అనుకోండి అర్థమైందా? అంటే రాదు అనుకున్న నాకు వచ్చేదేమో జస్ట్ 10 రూపీస్, కానీ పోతే 90 రూపీస్ పోతుంది. ఇది బిగ్ అమౌంట్, నాకు పోయేది బిగ్ అమౌంట్, వచ్చేదేమో స్మాల్ అమౌంట్. అంటే నా ఫస్ట్ డ్రాబ్యాక్ ఏంటయ్యా అంటే బిగ్ లాస్. ఓకే, బిగ్ లాస్ ఉన్నా ఎప్పుడో ఒక్కసారి కదా జరిగేది, ఎప్పుడో ఒక్కసారి జరిగిద్దని దాన్ని చూసి భయపడి 10 రూపాయలు వచ్చి దాన్ని పోగొట్టుకుంటామా? ఒకవేళ 4 ఆటలు జరిగింది అనుకోండి, 5 ఆటలు జరిగింది అనుకోండి, అప్పుడు మన దగ్గర 40 రూపాయలు ఉంటాయి కదా, 90లో 40 ఆల్రెడీ గెయిన్ చేసినట్టు కింద లెక్కే కదా, ఇంకా మహా అయితే 50 కదా, 50 రూపీస్ ఇంకొక 5 ఆటల్లో సరిపోయింది కదా, 9 ఆటలు ఆడాల్సిన అవసరం మన డబ్బు మనకు ఉంటుంది, అట్లీస్ట్ పోదు కదా, చిన్న రిస్క్ లానే కనిపిస్తుంది కదా అని ఫీల్డ్ లోకి దిగాలని ట్రై చేస్తే అక్కడ ఇంకొక డ్రాబ్యాక్ తెలిసింది. ఏంటంటే వీడు ముందు 9 నెంబర్స్ మీద బెట్ వేయనియాడు. సేమ్ లాజిక్, ఎందుకంటే దేశం మొత్తం మీద 9 వీటిల మీద వేస్తే వాడు ప్రతి ఒక్కడికి 10 రూపాయలు ఇవ్వాలి అని అంటే గేమ్ కండక్ట్ చేసేవాడు లాస్ అవుతాడు. సో వాడు చిన్న డ్రాబ్యాక్ కూడా ఉంచుకోడు కదా, 9 మీద నెంబర్ బెట్టింగ్ వేయనివ్వడు. కొన్ని యాప్స్ లో 5 నెంబర్స్, కొన్ని యాప్స్ లో 6 నెంబర్స్, హార్డ్లీ 7 నెంబర్స్, లేకపోతే 8 నెంబర్స్, 9 నెంబర్స్ మీద బెట్ వేయనివ్వడు. మీరు 5 నెంబర్ల మీద బెట్ వేయడానికి ఉంటుంది, కొన్నిట్లకి 6 వరకు ఇస్తాడు, కొన్నిట్లకి 7 వరకు ఇస్తాడు, 7 నెంబర్స్ వరకు బెట్ వేయడానికి ఉంటుంది. అంటే మీరు వదిలేయాల్సిన నెంబర్ ఒకటి కాదు, మీరు వదిలేయాల్సినవి 3, 4 వదిలేయాల్సి వస్తుంది. 3 నెంబర్స్ 4 నెంబర్స్ వదిలేయాలి అని అంటే మీరు వదిలేసిన నెంబర్లు కూడా వచ్చే స్కోప్ పెరిగిపోతా ఉంటుంది. ఇది చాలా పెద్ద డ్రాబ్యాక్, రైట్? సో కంటిన్యూస్ గా దీన్ని బేస్ చేసుకొని ఈ సినారియోలో ఈ గేమ్ ని ఎప్పుడు విన్ అయ్యేలా ప్రతిరోజు అట్లీస్ట్ ఒక 100 రూపీస్ 200 రూపీస్ బయటకి తీయలేము అనేది నాకు క్లారిటీ వచ్చింది. ఇదన్నా వచ్చేది తక్కువ అయితే పోయేది ఎక్కువ అనేది కూడా పెద్ద పాయింట్ కాదు, కానీ ముందు అసలు వీడియో మనల్ని బెట్ వేయనివ్వడు. రీజన్ ఇదే, ఎందుకంటే కొంచెం అయినా దేశం మొత్తం 1 లక్ష మంది 10 రూపాయలు ఇవ్వాలంటే 10 లక్షలు ఇవ్వాలి కదా, వాడు 10 లక్షలు లాస్ అవ్వలేడు కదా. కాబట్టి వాడు నెంబర్స్ బెట్ వేయడానికి తక్కువ నెంబర్సే పర్మిషన్ ఇస్తున్నాడు. మనం వదిలేయాల్సిన నెంబర్స్ పెరుగుతుంది, వదిలేయాల్సిన నెంబర్స్ పెరిగే కొద్దీ మనకు కూడా రిస్క్ ఎక్కువ. సో నేను దీన్ని గుడ్డిగా ఫాలో అవ్వలేను. ఈ ఫస్ట్ స్టెప్ నాకు క్లారిటీ వచ్చేసింది, రైట్? సో ఏం చేయాలి, ఎన్ని నెంబర్స్ ని కన్సిడర్ చేయాలి? ఒక 5 నెంబర్స్ కన్సిడర్ చేయొచ్చు, 5 నెంబర్స్ వదిలేయచ్చు. అప్పటికి 50-50 ఛాన్స్ ఉంటుంది. అంత కూడా నేనేం చేస్తాను, అప్పుడు అట్లా ఆలోచిస్తే నాకు వచ్చిన థాట్ ఏంటంటే, నేను 10 రూపాయలు పెట్టాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు యాప్ లో యాడ్ చేశానండి, ఒక 10 రూపాయలు పెట్టి వేశాను అంటే ఇప్పుడు నా దగ్గర యాప్ లో 90 రూపాయలు ఉంటాయి. వాడు నాకు ఎంత ఇస్తున్నాడు? 100 రూపాయలు ఇస్తాడు. విన్ అయితే ఒక నెంబర్ వేసాను, ఎగ్జాక్ట్ అదే నెంబర్ వచ్చింది. ఇప్పుడు వాడు నాకు ఎంత ఇస్తున్నాడు? 100 రూపాయలు ఇస్తున్నాడు. యాడ్ అయితే 190 అయింది. ఇక్కడ మీకు ఒక లాజిక్ అర్థమవుతుందా? వాడు నాకు ఇవ్వాల్సిన 110 యాక్చువల్ గా, నేను పెట్టిన పెట్టుబడి 10, నేను విన్ అయ్యాను కదా, విన్ అయినప్పుడు నా 10 కూడా నాకు కలిపి ఇవ్వాలి కదా. 110 ఇస్తే నా దగ్గర 200 అవుతాయి. వాడు నిక్కచ్చిగా 100 ఇచ్చినట్టు, కానీ వాడు 110 పట్ల 100 ఇస్తున్నాడు. అంటే నా ప్రిన్సిపల్ అమౌంట్ కలిపిస్తున్నాడు. వాడు ఇచ్చే 100లో నా పెట్టుబడి 10 రూపాయలు కూడా ఉంది, కలిపిస్తున్నాడు పెట్టుబడి. అంటే వాడు నిజానికి నాకు నెట్ అమౌంట్ ఎంత ఇస్తున్నాడు? 90 రూపాయలు ఇస్తున్నాడు. నేను 50-50 వేసాను అనుకోండి, ఈవెందో నేను ఒక 10 రూపాయలు లాస్ లోనే ఉంటా. అంటే నేను 5 నెంబర్స్ కూడా తీయడానికి లేదు, 4 నెంబర్స్ తీయాలి. 4 నెంబర్స్ తీస్తే నేను పెట్టిన పెట్టుబడి 10 రూపాయలు కూడా పోయినా ఇంకొక 10 రూపాయలు కలిపి వచ్చినట్టు కింద లెక్కే. అందుకే 4 డిజిట్స్ మీద బెట్ వేస్తే మనం కొంచెం సేఫ్ సైడ్ 50-50 ఛాన్సెస్ లో కన్నా నిలబడినట్టు ఉంటుంది. ఒక 60 రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది. 4 నెంబర్స్ మీద 40 రూపీస్ వేస్తాం బెట్ అమౌంట్. ప్రతి దాని మీద 4 నెంబర్స్ మీద 10 40 రూపాయలు అయితే వాడు మనకి ఏదో ఒక నెంబర్ తగిలేది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 0 మీద 10 వేస్తా, 1 మీద 10 వేస్తా, 2 మీద 10, 3 మీద 10. నా టోటల్ 40 బెట్ అమౌంట్. ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ 40. ఇన్వెస్ట్మెంట్ అనకూడదు, ఇది బెట్ అమౌంటే అనాలి. నా బిడ్ అమౌంట్ ఎంత? 40. ఇప్పుడు నాకు వాడు ఎంత ఇస్తాడు? 100 రూపాయలు ఇస్తాడు. 100 రూపాయలు యాడ్ చేశాను అనుకోండి యాప్ కి, 40 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ బిడ్ అమౌంట్ అయింది. 40 తీసేస్తాడు. ఇప్పుడు నా దాంట్లో ఎంత ఉంటాయి? 60 రూపాయలు ఉంటాయి. 100 మైనస్ అయిపోయింది నువ్వు బెట్ అమౌంట్ వేయగానే, సబ్మిట్ కొట్టగానే 60 రూపాయలు ఉంటాయి. ఇప్పుడు నాకు 2 వచ్చింది అనుకోండి, వాడు తీసిన 2 నెంబర్ తీసాను అనుకోండి, నేను 2 మీద కూడా 10 వేసి ఉంటాను కదా, ఇంక ఇవి పోయినట్టే, 10 పోయినట్టే, 10 పోయినట్టే, 10 పోయినట్టే. 2 సక్సెస్ అయ్యా, ఈ 10కి సంబంధించి సక్సెస్ అయ్యా. ఇప్పుడు నాకు వాడు ఎంత ఇస్తాడు? 100 రూపాయలు ఇస్తాడు. నా దగ్గర 160 ఉంటాయి. ఇప్పుడు వాడు ఇచ్చిన 100 యాడ్ అయిన తర్వాత, అంటే ఈ వాడు ఇచ్చిన 100లో ఈ 10 రూపాయలు కూడా కలిపే ఉన్నాయి, రైట్? ఇప్పుడు నాకు 60 ఇచ్చినట్టు, నా 40 తీసేస్తే. ఓకే, మీకు బోర్ కొట్టకుండా ఒక ప్రూఫ్ చూపిస్తానండి, ఒక గేమ్ ఆడింది. సో ఫ్రెండ్స్, 4 నెంబర్స్ తీయడానికి డిసైడ్ అయ్యాను. ప్రతి దాని మీద 4 నెంబర్స్ రిస్క్ తీసుకుంటే, ప్రతి దాని మీద 10 వేస్తే ఒక 100 రూపాయలు వస్తాయి, ఒక 60 రూపాయలు ప్రాఫిట్ ఉంటుంది. ఆట మీద 60 రూపాయలు ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు వేసాను అనుకోండి, ప్రతి దాని మీద 100 వేసాను అనుకోండి, 400 బిడ్ అమౌంట్ అయింది. నాకు వాడు 1000 ఇస్తాడు. 400 తీసేస్తే 1000 లో 600 ప్రాఫిట్ వచ్చినట్టు. ఆటకి 600. రోజుకి ఒక ఆట విన్ అయినా చాలు, 600 ఆరాంగా క్లోజ్ చేయొచ్చు. రోజుకి 600 అంటే మంత్ కి, సండేస్ తీసేయండి, 20 డేస్ ఆడారు అనుకోండి, లేకపోతే ఒక 10,000 నెలకి బయటకు తీసిన దీని మీద సైడ్ ఖర్చులకి ఉంటాయి కదా, ఒక 10,000. చాలా జాబ్స్ ఆ 10,000కే నెలంతా కష్టపడతారండి. నెలంతా కష్టపడితే వాళ్ళకి వచ్చేది 10,000 శాలరీ. మన సైడ్ ఇన్కమ్ కింద ఒక 10,000 తీయచ్చు, చాలా ఆరాంగా ఆడి 600 రోజుకి, చాలా సేఫెస్ట్ గేమ్ తో. అయితే ఇక్కడ లాజిక్ ఏంటి, ఈ 4 నెంబర్స్ మనం తీసిన 4 నెంబర్స్ లోనే వాడి తీసే నెంబర్ ఒకటి అయి ఉండాలి ఖచ్చితంగా. ఇన్ కేసు ఆ నెంబర్ లేదనుకోండి, మనం తీసిన 4 నెంబర్స్ లో వాడి తీసిన నెంబర్ లేదనుకోండి, మనం పెట్టుబడి పెట్టిన 400 పోద్ది. సో మళ్ళీ సెకండ్ గేమ్ వేయాలి. సెకండ్ గేమ్ కి ఎంత ఇన్వెస్ట్మెంట్ యాడ్ చేయాలి, ఎంత పెట్టుబడి పెడితే ఈ పోయిన 400 కూడా కలిపి మనకు వస్తాయి. సో దీనికి నేను ప్రిపేర్డ్ గా కొన్ని స్ట్రాటజీస్ ఆలోచించా. అది ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు బోర్ కొట్టకుండా ఒక ప్రూఫ్ చూపిస్తానండి, ఒక గేమ్ ఆడిన ప్రూఫ్ చూపిస్తా, మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఇదేదో బాగుంది, వర్కౌట్ అయిద్దా లేదా, అంటే నేను ఫాలో అయిన స్ట్రాటజీస్ ఆ రోజుల్లో ఆడుంటే సక్సెస్ అయ్యే వాళ్ళమా లేదా ఇందులో ఈ డ్రాబ్యాక్ ఉంది బాస్, నువ్వు మాట్లాడిన దాంట్లో ఇదిగో నా ఆలోచన ఇలా ఉంది, నా స్ట్రాటజీ ఇలా ఉంది, ఇలా అయితే మనం గేమ్ క్రాక్ చేయొచ్చు కదా. అట్లా మీకు ఏమైనా అనిపిస్తే అవి కూడా కామెంట్ లో తెలియచేయండి. సో ఇప్పుడు ప్రూఫ్ చూపిస్తాను చూడండి. సో ఫ్రెండ్స్, నేను మీకు ప్రూఫ్ చూపించే ముందు ప్రూఫ్ ని 2 విధాలుగా చూపిస్తానండి.
చేశానండి. ఒకటేమో ఏదైనా సరే మనం చేసేటప్పుడు పేపర్ ట్రేడ్ చేస్తాం కదా, సేమ్ అలానే పేపర్ మట్కా చేశా. పేపర్ మట్కాలో కొన్ని డేస్ ట్రాక్ చేయడం జరిగింది. ఆ తర్వాత రియల్ ది కూడా ఎవిడెన్స్ చూపించడం జరుగుతుంది. మీకు ఇంకొక వీడియోలో చూస్తాం. ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కింద కాబట్టి పేపర్ మట్కాకి రిలేటెడ్ గా. సో మేము ఏమేమి స్ట్రాటజీస్ ముందు ఈ పేపర్ ప్రూఫ్ చూపించే ముందు ఏమేమి స్ట్రాటజీస్ డెవలప్ చేశాను, ఎలా నేను ఆలోచించా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక థాట్ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఈ సింగిల్ నెంబర్ ని బయటకు తీయొచ్చా అనే దాని మీద నేను ఏదో స్ట్రాటజీ. సో సింగిల్ స్ట్రాటజీ వర్కౌట్ అవ్వాలా. సింగిల్ స్ట్రాటజీ వర్కౌట్ అవ్వకపోతే డబల్ కి వెళ్ళాలి. ఓకే, డబల్ కి వెళ్తే 10కి వెయ్యిస్తాడు అంతే కదా. సో డబల్ ని ఎలా తీయొచ్చు? డబల్ ఎన్ని ఉంటాయి? 10 కదా ఉండేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 అనుకోండి, ఓపెన్ 3 వచ్చింది అనుకోండి, నీకు ఓపెన్ 3 వస్తుందని తెలుసు. ఈ పక్కన కూడా కలిపెడితేనే జోడి 2 కలిపి కలిపెట్టినట్టు. సో పక్కన దానికి ఎంత ఛాన్స్ ఉంది? 10 నెంబర్స్ కదా ఛాన్స్ ఉంది. అయితే 30 ఇవ్వాలా, లేకపోతే 31 ఇవ్వాలి, లేకపోతే 32, ఇట్లా అప్ టు 39. 0 to 30 నుంచి 39 వరకు మధ్యలో ఈ 10 నెంబర్లలోనే ఏదో ఒక నెంబర్ తీయాలి వాడు. నేను ప్రతి దాని మీద వేసాను అనుకోండి, బిడ్ 30 మీద వేస్తా, 31 మీద వేస్తా, 32 మీద వేస్తా, ఇట్లా అప్ టు 39 వరకు వేస్తా. నా ఇన్వెస్ట్మెంట్ ఎంత? 10 రూపాయలు 10 రూపాయలు 10 రూపాయలు చొప్పున 100 రూపాయలు. నా బిడ్ అమౌంట్ ఓవరాల్ గా 100 రూపాయలు. వాడు ఏదో ఒక నెంబర్ వేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 31 వచ్చింది కదా, వాడు 31 వేస్తాడు. 31 మీద నేను ఎంత వేసాను? 10 రూపాయలు వేసా. టోటల్ నా ఇన్వెస్ట్మెంట్ 100. బట్ వాడు తీసిన జోడీ మీద నేను వేసింది 10 రూపాయలు. అది వాడు ఎంత ఇస్తాను అంటాడు? 1000 ఇస్తాను అంటున్నాడు. రైట్? అంటే 1000లో నా 100 ఇన్వెస్ట్మెంట్ పోయినా నాకు 900 నెట్ ప్రాఫిట్ ఉంటుంది. ఈ లాజిక్ బాగుంది కదా. సో దీన్ని ఎలా ఇన్నోవేటివ్ గా తీయాలి? ఎగ్జాక్ట్ గా 3 ఒక నెంబర్ తీయలేగా, అవుట్ ఆఫ్ 0 to 9 10 నెంబర్స్ లో ఎగ్జాక్ట్ గా 3 వస్తుందని మనకి ఎలా తెలుసు? ఇది ఒక స్టెప్ అయితే ఎన్ని నెంబర్స్ ని ప్రిడిక్ట్ చేయాలి? అట్లీస్ట్ 4 నెంబర్స్ అనుకున్నాం. ఈ 4 నెంబర్ లో 3 ఉండేలా చూసుకోవాలి. ఇదంతా ఒక కాన్సెప్ట్. ఈ 4 నెంబర్ లో ప్రతి నెంబర్ మీద జోడీస్ వేయాలి. ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, అది తీసేస్తే మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఇవన్నీ కూడా సేమ్ ఇంతకు చెప్పిన లాజిక్ లాగానే ఒక స్ట్రాటజీ డెవలప్ చేశా. ఆ తర్వాత పన్నా మీదకి వెళ్ళాను. తర్వాత ఈ సింగిల్ నెంబర్ లో జోడీ కలిపి, తర్వాత సింగిల్ జోడీ పన్నాలు కలిపి ఎలా ట్రేడ్ చేయొచ్చు, అంటే ఎలా బిడ్ వేయొచ్చు, ఎలా ఒక స్ట్రాటజీ బయటకు తీయొచ్చు. ఇందులో ఇట్లా చాలా నేను ప్లాన్ చేసి చెక్ చేశానండి. నేను ట్రాక్ చేసి ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఇది టెస్ట్ 3, టెస్ట్ 2, ఇట్లా డిఫరెంట్ నెంబర్స్, యావరేజ్, కంటిన్యూస్, ఇన్ గివెన్ ప్లే. ఏదో నేను ఒక టెర్మినాలజీ పెట్టుకొని శ్రీదేవి, పర్టికులర్ శ్రీదేవి కంపెనీకి సంబంధించి ఇదంతా. సో ఇదంతా శ్రీదేవి కంపెనీకి సంబంధించి ఏం చేయాలి. తర్వాత టైం బజార్ ఒక కంపెనీ, ప్రతి కంపెనీ ఇది డే 3 హాలిడే, సండే వచ్చినప్పుడు హాలిడే వర్కౌట్ అవుతున్నాయా లేవా, సేమ్ డిఫరెంట్ టెర్మినాలజీతో డే 1, డే 2, డే 3 నేను ఫస్ట్ వీడియోలో మాట్లాడడం జరిగింది. అప్ టు డే 3 మీరు అప్ టు డే 3 క్లోజ్ వరకు గనక ఏ గేమ్ మీద మీరు విన్ కొట్టినా, ఫస్ట్ గేమ్ లో ఓపెన్ ఫెయిల్ అయ్యారు, క్లోజ్ ఫెయిల్ అయ్యారు. సెకండ్ గేమ్ లేకపోతే సెకండ్ డే అవ్వచ్చు, సెకండ్ గేమ్ అవ్వచ్చు, ఓపెన్ ఫెయిల్ అయ్యారు, క్లోజ్ ఫెయిల్ అయ్యారు. థర్డ్ డే లేకపోతే ఒకటే రోజులో థర్డ్ కంపెనీ ఓపెన్ ఫెయిల్ అయ్యారు. ఈవెన్ క్లోజ్ సక్సెస్ అయినా ఎక్కడ వరకు మీరు కోల్పోయిన పెట్టుబడితో సహా కలిపి మీరు ప్రాఫిట్ కొంత బయటకు తీస్తారు. ఎంతో కొంత డే ప్రాఫిట్ తోనే క్లోజ్ చేస్తారు. దానికి సంబంధించిన లాజిక్, ఎంత పెట్టుబడి పెట్టాలి, ఫస్ట్ గేమ్ కి ఎంత పెట్టాలి, సెకండ్ గేమ్ కి, థర్డ్ గేమ్ కి, ఫోర్త్ గేమ్ కి, ఫిఫ్త్ కి, సిక్స్త్ కి, ఇక్కడికి క్యాపిటల్ ఎంత అవుతుంది, ఇవన్నీ కూడా స్ట్రాటజికల్ గా టేబుల్ ఫార్మాట్ లో కొన్ని ఫార్ములాలు వేసుకొని టెస్ట్ చేయడం జరిగిందండి. అవన్నీ చూపిస్తాను. ఇదొక షీట్ అండ్ దెన్ ఇదొక షీట్. ఇది ఇప్పుడు మీకు చూపించింది చూడండి. సేమ్ దాన్ని రా బేస్ గా చెక్ చేయడం జరిగింది. జోడీలు, ఇది జోడీ విత్ యాంక్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ మారుతా ఉంటుంది చూడండి. ఇక్కడ 480 అయింది, తర్వాత ఇక్కడికి వచ్చేసరికి 400 అవుతుంది ఇన్వెస్ట్మెంట్. ఏది తగ్గిస్తే ఇన్వెస్ట్మెంట్ పెరిగిద్ది తగ్గిద్ది. సో ఇవి ఓవరాల్ గా బేసిక్, ఫస్ట్ బేస్ లెవెల్ లో ఓన్లీ 4 డిజిట్స్ గా బయటకు తీసి ఒక్కొక్క దాని మీద 10 రూపాయలు పెట్టి 40 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. నాకు ప్రాఫిట్ ఎంత వస్తుంది? ఒక 50 రూపీస్, 60 రూపీస్. ఇక్కడ 50 ఉంది, యాక్చువల్ గా 60. నేను ఒక 10 తగ్గించుకుంటూ వచ్చాను. ఒకవేళ ఇది ఫెయిల్ అయితే 40 రూపీస్ ఫెయిల్ అవుతాం. సెకండ్ గేమ్ కి 120 రూపీస్, థర్డ్ గేమ్ కి. ఇవన్నీ కూడా నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రూఫ్ చూపించిన తర్వాత. ఇట్లా నేను కొన్ని స్ట్రాటజీస్ డెవలప్ చేసుకున్న తర్వాత, ఇది జోడీ మీద పెట్టుబడి ఎలా పెట్టాలి, నాకు క్యాపిటల్ ఎంత అవుతుంది, ఎన్ని గేమ్స్ దాటితే లాస్ వస్తుంది, ఎంత లాస్ వస్తుంది, అసలు లాస్ రాకుండా ప్రతిరోజు ప్రాఫిట్ తీయాలి అని అంటే పెట్టుబడి ఎంత ఉండాలి? 25,000. సో రోజుకి మినిమం 500 వస్తుంది. మాక్సిమం మీరు గేమ్ పెరిగే కొద్దీ ప్రాఫిట్ పెరుగుతూ ఉంటుంది. ఫస్ట్ గేమ్ లోనే అయితే 500, యాక్చువల్ గా 600, నేను 10 తగ్గించాను చెప్పాను కదా, 500 చూపున. సెకండ్ గేమ్ కూడా సక్సెస్ అయితే 600, యాక్చువల్ గా కూడా 800 వస్తుంది. ఇట్లా జోడీ మీద అయితే, పన్నా మీద. సో అందులో ఇవన్నీ కూడా ఒక్కొక్క టేబుల్, ఒక్కొక్క స్ట్రాటజీని బేస్ చేసుకొని డెవలప్ చేసుకున్నామండి. సో వీటిలన్నిటిని యూజ్ చేసి నేను మీకు ఇవంతా ఎందుకు కానీ ఇదంతా ట్రాక్ ఫస్ట్ డే మేము చేసిన ఫస్ట్ వీడియోలో దీన్ని చూపించే మీతో మాట్లాడాను. సో మీకు ఒక ప్రూఫ్ చూపిస్తాను. ఇది పేపర్ మట్కా చేసామండి. 2 ఆగస్టున శ్రీదేవి ఓపెన్ మీద, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా శ్రీదేవి ఓపెన్ మీద బెట్ వేయడం జరిగింది. ఎంత బెట్ వేసాను? 3000 బెట్ వేసాను. ఇన్వెస్ట్మెంట్ 3000. నా క్యాపిటల్ 34,977 అండి. అంటే 35,000 నేను తీసాను. యాక్చువల్ గా రియల్ ట్రేడ్స్ ఏవి పేపర్ ట్రేడ్ లాగా చూపిస్తున్నాను మీకు. 35,000 యాప్ లో యాడ్ చేసిన తర్వాత 34,977 ఉంది కదా, ఆ మధ్యలో ఉన్న బ్యాలెన్స్ టెస్టింగ్ కి వేసినవి. ఆ తర్వాత నా కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఒకటేసారి 3000 వేసాను. 3000 వేసిన తర్వాత నా యాప్ లో 31,977 ఉన్నాయి. 3000 బెట్ వేసాను కాబట్టి నేను తీసిన నంబర్లు విన్ అయ్యానండి. నాకు రిటర్న్ ఎంత వచ్చిందంటే 7,500 రిటర్న్ వచ్చింది. నేను ఏ ప్రిన్సిపల్ అంటే ఏ స్ట్రాటజీని బేస్ చేసుకుని 3000 వేసాను, నాకు 7,500 ప్రాఫిట్ వచ్చింది అనేది చూపిస్తా టేబుల్స్ లో. సో ఈ 7,500 యాడ్ అయిన తర్వాత నా యాప్ లో ఎంత ఉంది? 39,477. యాక్చువల్ గా నాకు 7,500 ప్రాఫిట్ వచ్చినా నా పెట్టుబడి 3,000 తీసేయాలి కదా నా లాజిక్ ప్రకారం. సో నాకు నెట్ 4,500 ప్రాఫిట్ వచ్చింది ఒక ఆట మీద. సో నేను శ్రీదేవి క్లోజ్ మీద వేయలేదు, టైం బజార్ మీద వేయలేదు, తర్వాత మధుర్ డే ఓపెన్ మీద వేసా. 3,700 ఇన్వెస్ట్మెంట్ వేసా ఈసారి.
నా దగ్గర ఇప్పటికి ఎంత ఉంది 39,477 ఉంది. అందులో నుంచి 3,700 తీసేసాను. తీస్తే ఇప్పుడు నా యాప్ లో 35,777 ఉంటది. ఇది విన్ అవ్వలేదండి, జీరో పెట్టాను చూసారా. ఇదేమో విన్ అయ్యా, రిజల్ట్ అమౌంట్ 7,500 వచ్చింది. నేను ఇక్కడ విన్ అవ్వాల, నా పెట్టుబడి పోయినట్టు కింద లెక్కే. పెట్టుబడి 3,700 ఏదైతే ఉందో నాకు పెట్టుబడి పోయింది ఈ ఆటలో. సో ఇప్పుడు నా యాప్ లో ఎంత ఉంది 35,077 ఉంది. ఇదే ఉంది, ఎందుకంటే నాకు ప్రాఫిట్ ఏం రాలేదు కాబట్టి. 3,700 లాస్. అరే లాస్ అయ్యాది అని తర్వాత నా స్ట్రాటజీ ప్రకారం మదర్ డే క్లోజ్, మదర్ డే ఓపెన్ ఫెయిల్ అయ్యా, మదర్ డే క్లోజ్ వేసా. మదర్ డే క్లోజ్ నా ఇన్వెస్ట్మెంట్ 4,380. ఆ 380 ఎంత వచ్చింది, నేను సింగిల్ మీద ఎంత వేసా, పన్నాల మీద ఎంత వేసా, అదంతా కూడా చూపిస్తాను టేబుల్స్ లో, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నా దగ్గర ఎంత ఉంది యాప్ లో 35,777. అందులో నుంచి 4,380 తీసేయాలిగా. ఇప్పుడు నా యాప్ లో 31,000 ఉంది, 31,000 చిల్లర. ఈ గేమ్ కూడా జీరోనే, నేను గెలవలేదండి. ఈ గేమ్ కూడా జీరోనే, -4,380 లాస్. ఇప్పుడు నా యాప్ లో ఉంది 31,397. లాజిక్ అర్థమవుతుందా. ఇక్కడ విన్ అయ్యాను, 2 ఆటలు వరుసగా లూజ్ అయ్యా, భయం వచ్చేసింది, క్యాపిటల్ తగ్గిపోతుంది. యాక్చువల్ గా నేను చేసిన మిస్టేక్, అంటే మిస్టేక్ అని కాదు, హ్యూమన్ నేచర్ ఇది. నేను ఇక్కడ క్యాపిటల్ పెంచాలి లెక్క, నా ఇన్వెస్ట్మెంట్ పెంచితే ఇక్కడ లాస్ అయింది కూడా రికవరీ అయ్యి నేను కొంత ప్రాఫిట్ బయటకు దిగాలను. నేనేం చేశాను, 2,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టా. మిలాన్ డే ఓపెన్ నాకు కన్ఫర్మేషన్ లేదు, కాన్ఫిడెన్స్ లేదు నెంబర్స్ మీద, వదిలేసా. మిలాన్ డే క్లోజ్ మీద 2,000 వేసా. 31,397 కదా ఇప్పుడు నా అకౌంట్ లో ఉంది. అది మైనస్ చేస్తే -2,000, 29,379 ఉంది యాప్ లో. 5,000 ప్రాఫిట్ వచ్చిందండి. ఈ గేమ్ విన్ అయ్యా. ఇప్పుడు నాకు 2,000 యాడ్ అయింది, రైట్. ఇక్కడ 14,397 చూస్తుంది. యాక్చువల్ గా ఏం చేశానంటే 20,000 విత్ డ్రా పెట్టా. ఈ 29,397 లో నుంచి 20,000 బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసేసి విత్ డ్రాయల్ పెట్టా. మిగిలిన బ్యాలెన్స్ లో 2,000 కూడా తీసేస్తే 4,397. నాకు ఇక్కడ ప్రాఫిట్ 3,000, బ్యాంక్ ట్రాన్స్ఫర్ 2,000. ఇవన్నీ ఎవిడెన్సెస్ ఉన్నాయి. అండ్ దెన్ తర్వాత ఏం మాట్లాడా, 2,000 అయిన తర్వాత ఇవన్నీ ఆడలేదండి. టైం బజార్ క్లోజ్ ఆడలా, రాజధాని ఆడలా, రాజధాని క్లోజ్ ఓపెన్ 2 ఆడలా. కళ్యాణ్ 7,860. నాకు కాన్ఫిడెన్స్ ఉంది ఖచ్చితంగా కొడతాను అని 7,860 ఇన్వెస్ట్మెంట్ చేశాను. నా యాప్ లో ఎంత ఉంది 14,397 ఉందండి. 14,397 నుంచి 7,860 మైనస్ అయిపోతుంది బెట్ వేయగానే. ఇప్పుడు నా యాప్ లో ఉంది 6,537 రూపాయలు. నేను విన్ అవుతాను అనుకున్నా, కానీ విన్ అవ్వలేదండి, గేమ్ లాస్ అయ్యా. సో వెంటనే నేను ఏం చేశాను, ఇప్పుడు 6,500 నేను క్యాపిటల్ పెంచుండుంటే, నేను 20,000 విత్ డ్రా చేయకుండా ఉంటే నా దగ్గర క్యాపిటల్ ఉండేది. క్యాపిటల్ ఉంటే ఇక్కడ ఇంకా బిడ్ అమౌంట్ పెంచేవాడిని, ఇన్వెస్ట్మెంట్ పెంచేవాడిని, యావరేజ్ చేయడం ఇన్వెస్ట్మెంట్ పెంచడం అంటే. సో అప్పుడు దాకా కోల్పోయిన లాస్ అంతా కవర్ అయ్యేలా వచ్చేది. బట్ 20,000 తీసేసిన తర్వాత కదా ఆడుతుంది. నా దగ్గర 6,537 ఉంది. సో 6,500కి బిడ్ వేసాను. ఇక నా దగ్గర ఉంది ఎగ్జాక్ట్ గా 37 రూపాయలు. ఇక తర్వాత గేమ్ కి నేను ఆడడానికి డబ్బులు కూడా లేవు. ఇక్కడ విన్ అయ్యానండి, 15,000 వచ్చి చేరింది. 6,500 ఇన్వెస్ట్మెంట్, 15,000 ప్రాఫిట్ వచ్చింది. సో ఈ 37కి 15,000 కూడి 15,037 రూపాయలు ఇప్పుడు నా అకౌంట్ లో ఉన్నాయి. ఇమీడియట్ గా శ్రీదేవి నైట్ ఆడలేదు, శ్రీదేవి నైట్ ఆడలా. మదర్ డే ఓపెన్ ఆడే 2,240 పెట్టాను. 15,037 నుంచి 2,240 తీసేస్తే 12,000 చిల్లర లాస్ అయ్యా. అగైన్ మిలాన్ నైట్ పెట్టాను, లాస్ అయ్యా. ఇప్పుడు నా దగ్గర ఉంది 10,887. తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చాను, రైట్. 10,087 ఉంది కదా. మధుర నైట్ క్లోజ్ బెట్ వేసా 1,600, విన్ అయ్యాను. 3,820 వచ్చింది. ఇన్వెస్ట్మెంట్ 1,600, ప్రాఫిట్ 3,800. నెట్ ప్రాఫిట్ ఇదండి. ఆ తర్వాత గేమ్ మిలాన్ క్లోజ్ చేశాను, 4,300 వేసా, విన్ అయ్యాను. 15,820 ప్రాఫిట్ వచ్చింది. సో నా దగ్గర ఉన్న అమౌంట్ కి యాడ్ అయితే 22,417. సో నేను ఫస్ట్ డే క్లోజ్ అయ్యే టయానికి నా దగ్గర యాప్ లో ఎంత ఉంది అండి, 22,417 ప్లస్ ఒక 20,000 నేను బ్యాంక్ కి విత్ డ్రా పెట్టాను. అంటే నాకు ప్రాఫిట్ ఎంత ఉంది, 40 ప్లస్ ఉంది, రైట్. ఓవరాల్ గా నా దగ్గర ఎంత ఉన్నట్టు 40 ప్లస్ ఉన్నట్టు. నేను పెద్ద పెద్ద గేమ్ లే లాస్ అయ్యాను, బిగ్ అమౌంట్స్ లాస్ అయ్యా, క్యాపిటల్ లేకపోవడం వల్ల లాస్ అయ్యాను, భయం వేసి లాస్ అయ్యా. యాక్చువల్గా ఇవి కూడా లాసెస్. నాకు ప్రాఫిట్ వచ్చినా లాస్ అయినట్టు కింద లెక్కే. నా దగ్గర కళ్యాణ్ క్లోజ్ కి మనీ ఉండుంటే డామ్ షూర్, నాకు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి అంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం జరిగింది, ఖచ్చితంగా వస్తుంది అనే దాని మీద. క్యాపిటల్ లేకపోవడం వల్ల 6,000 పెట్టాను, 6,500 పెట్టి నేను 7,000 ఎగ్జాక్ట్ గా ఎంతే పెట్టినా నాకు ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది. యాక్చువల్గా ఇంకా ఎక్కువ పెట్టాలి. ఇక్కడేమో మూడో స్టెప్ ఇంకా పెంచాలి, కానీ పెంచాల, భయం వేసి తక్కువ పెట్టా. సో లాస్. ఓవరాల్ గా ఫస్ట్ డే సర్ప్లస్ లో ఉన్నట్టే. సో సెకండ్ డే అయిపోయింది. క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత నా దగ్గర 22,417. థర్డ్ 3వ తారీఖు వచ్చా, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇదిగోండి 22,417. తర్వాత శ్రీదేవి ఓపెన్ మీద వేసా 1,640 ఇన్వెస్ట్మెంట్, లాస్ అయ్యా. శ్రీదేవి క్లోజ్, లాస్ అయ్యా. ఇదంతా స్టార్టింగ్ టైమ్ లో అండి. స్ట్రాటజీస్ బిల్డ్ చేసుకొని ఏ స్ట్రాటజీ ప్రాక్టికల్ గా కూడా వర్కౌట్ అవుతుంది అని చెక్ చేసే స్ట్రాటజీస్ ఇవన్నీ. ఇదంతా కూడా నేను ఆడిన స్ట్రాటజీ ఏంటంటే అగ్రెసివ్ నేచర్ తో ఆడే స్ట్రాటజీ. అగ్రెసివ్ నేచర్ తో అంటే అగ్రెసివ్ గా ఫండ్ ఎక్కువ ఉండి కొంచెం బాగా ఆడగలిగిన వాళ్ళు, ఫండ్ ఎక్కువ ఉన్న వాళ్ళు, ధైర్యం ఉన్న వాళ్ళు, ఫైనాన్షియల్ స్టెబిలైజ్ గా ఉన్న వాళ్ళు ఆడగలిగే ఆట టెస్ట్ చేసిన స్టార్టింగ్ డేస్ లో పేపర్ ట్రేడ్ ఇది. సో తర్వాత మదర్ 440 రూపీస్ వేసాను, 1,000 రూపీస్ వచ్చింది. థర్డ్ డే ఇంకా ఆడాను, ఏమో చూపిస్తాను కింద. సో థర్డ్ డే ఏం ఆడలా. థర్డ్ డే క్లోజ్. తర్వాత శ్రీదేవి నైట్ వేసాను 6,360 రూపాయలు ఇన్వెస్ట్మెంట్, సక్సెస్ అయ్యా, 15,000 ప్రాఫిట్ వచ్చింది. సో మధ్యలో మళ్ళీ ఏం ఆడలేదు చూడండి, జూమ్ అవుట్ చేస్తాను. ఇక్కడ చూడండి, మధుర డే 440 పెట్టాను, 1,000 ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు నా అకౌంట్ లో 14,000 ఉన్నాయి. 14,000లో నైట్ ఇక మధ్యలో ఏం ఆడలేదు. నైట్ 6,360 ఇన్వెస్ట్మెంట్ చేశాను. ఇప్పుడు అది మైనస్ చేస్తే నా అకౌంట్ లో ఉంది 8,437. విన్ అయ్యాను, 15,000 ప్రాఫిట్ విన్ అయ్యా. 15,000 వచ్చి చేరింది. 8,000 ప్లస్ 15,000 23,437 నా అకౌంట్ లో ఉంది. సో సెకండ్ డే క్లోజ్ అయ్యేసరికి కూడా నేను సర్ప్లస్ లోనే ఉన్నా. స్టార్టింగ్ ఎంత అండి,
నా ఓపెనింగ్ బ్యాలెన్స్ 22,417, 23,437 ఉంది క్లోజింగ్ బ్యాలెన్స్. అంటే ఒక 1000 2,000 ఎంతో కొంత ప్రాఫిట్ లోనే ఉన్నా. సో ఫోర్త్ డేకి ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్, ఇది ఇక్కడ క్లోజింగ్ బ్యాలెన్స్ కదా. మూడో రోజు 23,437 తో మళ్ళీ గేమ్ స్టార్ట్ చేశా. మూడో రోజు ఫస్ట్ గేమ్ లాస్ అయ్యా, -1670. సెకండ్ గేమ్ 5,000 ఇన్వెస్ట్మెంట్ చేశా, విన్ అయ్యా, 11,000 ప్రాఫిట్ వచ్చింది. ఎంత అయింది? 26,000 అయింది. ఓపెనింగ్ 23,000, ఇక్కడికి 26,000. నేను యాక్చువల్ గా ఆపేయచ్చు, రోజుకి ఒక ఆట చాలండి. రోజుకి మీరు ఒక 500 ప్లాన్ చేసుకున్నా చాలు. నేను కంటిన్యూగా ఎందుకు ఆడుతున్నానంటే నా స్ట్రాటజీస్ నాకు ఉంటాయి కదా, వర్కౌట్ చేయడానికి ఆడుతున్న గేమ్స్ ఇవన్నీ. నేను చూపిస్తున్న ఇన్ఫర్మేషన్ ఇదంతా కంటిన్యూస్ గా ఆడాలి. ఈ లాసెస్ తెలియాలి అని అంటే లాస్ గేమే ఆడాలి, ఎంత వరకు వెళ్తుంది అని తెలియాలన్నా ఆ సైడే ఆడాలి. అట్లా చేసిన చెకింగ్ ఇదంతా కూడా. యాక్చువల్ గా ఫస్ట్ గేమ్ ఇప్పుడు చూడండి, ఇక్కడతోనే ఆపేస్తే ఎంత ప్రాఫిట్ లో ఉన్నాం. స్టార్టింగ్ డే మనం 23,000 తో స్టార్ట్ చేసాం, 26,000 అయింది. అంటే 3,000 ప్రాఫిట్ లో ఉన్నాం. 3,000 చాలు, రోజుకి 3,000 మామూలు విషయమా? రోజుకి 500 ఎక్కువ అనుకుంటుంటే ఆపే వచ్చింది నాపల. తర్వాత 1,650 ఇన్వెస్ట్మెంట్ పెట్టా, విన్ అయ్యాను, 3,500 ప్రాఫిట్ అయింది. ఇప్పుడు ఎంత అయింది? నా దగ్గర 29,537 అయింది. నేను స్టార్ట్ చేసినంత 23,000, ఇప్పుడు ఎంత అయింది? 29,000 అయింది. 5,000 6,000 ప్రాఫిట్ లో ఉన్నా, ఆపేయచ్చు ఆపల. తర్వాత 800 ఇన్వెస్ట్మెంట్ చేశాను. అంటే ఖచ్చితంగా డామ్ షూర్ లేదు అనుకున్నప్పుడు క్యాపిటల్ తగ్గించాను, పక్కా అనుకున్నప్పుడు క్యాపిటల్ పెంచి. ఇక్కడ చూడండి 800 600 పెట్టా. ఫస్ట్ ఇది లాస్ అయ్యాను, తర్వాత విన్ అయ్యా, 2,1,500 వచ్చింది. నాకు కళ్యాణ్ మళ్ళీ కాన్ఫిడెన్స్ ఉంది, 7,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టా. నాకు ఎంత వచ్చింది? ప్రాఫిట్ 13,000 వచ్చింది. 36,000 అయింది. నేను రోజు స్టార్ట్ చేసిందంతా 23,000, ఇప్పుడు నా దగ్గర ఎంత ఉంది? 36,000 ఉంది. రైట్, ఇదంతా ప్రాఫిట్, మధ్యలో ఉన్నదంతా ప్రాఫిట్. తర్వాత 2,300 ఇన్వెస్ట్మెంట్ చేశాను కళ్యాణ్ క్లోజ్ మీద, లాస్ అయ్యాను. యాక్చువల్ గా ఓపెన్ సక్సెస్ అయ్యాము అంటే క్లోజ్ ఆడాల్సిన పని లేదు, నేను ఫస్ట్ వీడియోలో మాట్లాడడం జరిగింది. ఇట్లాంటివి చెక్ చేసిన తర్వాత వన్స్ ఓపెన్ పాస్ అయిన తర్వాత క్లోజ్ జోలికి వెళ్ళకూడదు మనం. క్లోజ్ లో ఫెయిల్ అయింది. 36 నుంచి పెట్టిన 2,340 పోయినట్టేగా, అది తీసేస్తే 33,000. మరి నైట్ ఆడాను లేదు, ఇది డే గేమ్స్, నైట్ గేమ్స్ చూద్దాం. రైట్, మిలాన్ డే క్లోజ్, నైట్ కూడా ఆడాను. చూడండి శ్రీదేవి నైట్ 520 పెట్టా, పోయినాయి. మళ్ళీ 300 పెట్టా, పోయినాయి. కొంచెం నమ్మకం లేదు, అయినా టెస్టింగ్ కి కాబట్టి ఆ నెంబర్లు వర్కౌట్ అవుతాయా లేదా అని పెట్టిన నెంబర్లు అండి. ఆబ్వియస్ గా పోయాయి, నమ్మకం లేదు కాబట్టి తక్కువ పెట్టా. ఆ తర్వాత 400 వచ్చింది, 1,000 రూపాయలు. మళ్ళీ 400 పెట్టా, పోయింది. తర్వాత చూడండి కాన్ఫిడెన్స్ ఉంది, ఖచ్చితంగా వస్తుంది అన్న కాన్ఫిడెన్స్ ఉంది. 8,000 పెట్టాను, 19,500 వచ్చింది. నా ఇన్వెస్ట్మెంట్ 8,000, 19,500 వచ్చింది. చూడండి ఈ మధ్యలో పోయిన లాస్ అంతా కూడా ఒకసారి రికవర్ అయ్యా, 35,977. మనం డే స్టార్ట్ చేసిందంతా 23,000 ఏమో స్టార్ట్ చేసినట్టున్నాం, 35,000 అయింది. తర్వాత అదే కాన్ఫిడెన్స్ తో మెయిన్ బజార్ లాస్ట్ గేమ్ ఆడా, పోయింది. 8,000 పోయినట్టే, అంతేనా? 8,000 లాస్ అయినట్టు కింద లెక్కే. సో డే క్లోజ్ ఎంత? స్టార్టింగ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత? 23,437, క్లోజ్ 35,797. నెక్స్ట్ డేకి అదే 35,977 ఓపెనింగ్ బ్యాలెన్స్. నెక్స్ట్ డే మళ్ళీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ 25,000 పెట్టాను. చూడండి 35,000 నుంచి 25,000 తీసేశాను, మిగిలిన అమౌంట్ తో ఆడడం జరిగింది. మిగిలిన అమౌంట్ 25,000 తీసేస్తే 15,000 14,000 ఉంటుంది. ఆ 14,000తో ఇట్లా కొద్ది రోజులు పేపర్ ట్రేడ్ చేయడం కూడా జరిగిందండి. చూసారు కదా ఎట్లా, ఇదంతా ఒక స్ట్రాటజీకి సంబంధించి. సో ఇట్లా కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి, ఆ స్ట్రాటజీస్ ని ఫాలో అయితే రోజుకి ఒక ప్రాఫిట్ అంటూ తీయడానికి ఛాన్స్ ఉండేది. సో ఆ జనరేషన్ లో వెనకటి రోజుల్లో ఆడేవాళ్ళు, లేకపోతే ఇప్పుడు ఆడేవాళ్ళు ఇట్లా ఒక థియరిటికల్ గా ఒక ప్రాసెస్డ్ గేమ్ ఆడుతా ఉన్నారు, లేకపోతే జస్ట్ క్యాజువల్ గా ఏదో ర్యాండమ్ గా ఒక నెంబర్ పిక్ చేసుకుని ఆ నెంబర్ తో ఆడుతున్నారో తెలియదు. మనమైతే ఇలా ఆడితే మేబీ విన్ అయ్యే ఛాన్స్ ఉంది అనేలా నాకు వచ్చిన థాట్ ని మీకు ఇన్ఫర్మేటివ్ గా షేర్ చేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఏమైనా స్ట్రాటజీస్ వీటిలో నుంచి తీయొచ్చా? తీస్తే ఎలా ఆడతారు? ఒకసారి మీరు కూడా షేర్ చేసుకోండి. నేను తీసిన కొన్ని స్ట్రాటజీస్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను స్టార్టింగ్ చెప్పాను కదా, 4 ర్యాంక్స్, ఓన్లీ 4 ర్యాంక్స్ మీద 9 మీద పెట్టడానికి అవదని అర్థమైంది. కాబట్టి ఒక 4 నెంబర్లు బయటకు తీస్తే, 4 నెంబర్ల మీద బిడ్ వేస్తే, ఫస్ట్ గేమ్ 4 నెంబర్లు తీసా, ఒక్కొక్క దాని మీద 10 రూపాయలు పెడతాను, అంటే 40 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అయింది, అంతేనా? ఫెయిల్ అయ్యాను అనుకో 40 పోతాయి, పాస్ అయ్యాను అనుకో 50. యాక్చువల్గా ఇక్కడ 60 రూపాయలు, 50 వేసాను, 60 రూపాయలు వస్తాయి. 100లో మనం పెట్టిన పెట్టుబడి తీసేస్తే 60 రూపాయలు నెట్ ప్రాఫిట్. యాక్చువల్గా వాడు ఇచ్చేది 100, నేను 60 వేయాలి, కానీ 15 వేసాను, చాలా తక్కువలో క్యాలిక్యులేట్ చేద్దామని. సో ఫస్ట్ గేమ్ కనుక ఫెయిల్ అయ్యాం అనుకోండి, సెకండ్ గేమ్ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి? కొంచెం క్యాపిటల్ పెంచుతున్నా, చూడండి 20 రూపీస్ వేసాను. ఈసారి 20 రూపీస్ కి 200 ఇస్తాడు. నేను విన్ అయ్యాను అనుకోండి సెకండ్ గేమ్, ఫస్ట్ గేమ్ లో పోయిన 40 రూపీస్, సెకండ్ గేమ్ లో పెట్టిన 80 రూపీస్, ఒక్కొక్క దాని మీద 20 రూపాయలు, 4 80 రూపాయలు కదా. సో 80 రూపీస్, అంతేనా? 120 రూపీస్ ఏదైతే మన పెట్టుబడి ఇప్పుడు వరకు అయిందో, ఈ 120 రూపీస్ 200 లో నుంచి రికవరీ అయినట్టే, అంతేనా? మనకి ఇంకా స్టిల్ 180లో ప్రాఫిట్ లో ఉంటాం. సో సెకండ్ గేమ్ కూడా పోయింది. ఫస్ట్ గేమ్ 40 రూపీస్ ఇన్వెస్ట్మెంట్, సెకండ్ గేమ్ 80 రూపీస్ ఇన్వెస్ట్మెంట్, టోటల్ 120 రూపీస్ ఇన్వెస్ట్మెంట్. సెకండ్ గేమ్ ఫెయిల్ అయ్యాము, ఇప్పుడు 120 లాస్ అయింది. థర్డ్ గేమ్ ఎంత వేయాలి? ఒక్కొక్క దాని మీద 40 రూపీస్ వేయాలి, అంటే 40 రూపీస్ కి 400 ఇస్తాడు. 400 ఇస్తేనే ఈ 40కి 160 అయింది ఇన్వెస్ట్మెంట్. అంటే ఇప్పుడు వరకు 3 గేమ్ల మీద నువ్వు 280 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు. 280 తీసేస్తే, ఒకవేళ విన్ అయితే 280 తీసేస్తే 360, హాయిగా 360 నువ్వు ప్రాఫిట్ లో ఉన్నట్టు, రైట్? ఒకవేళ ఇది కూడా ఫెయిల్ అయ్యావు అనుకో, నువ్వు ఇప్పటి వరకు 280 కోల్పోయినట్టు. 3 ఆటల మీద 4 ఆట మీదకి వెళ్తావు. 4 ఆట మీద ఎంత పెట్టాలి? 160 పెట్టాలి. సో ఫ్రెండ్స్, ఇవన్నీ షేర్ చేయగలను. ఎంత క్యాపిటల్ నెక్స్ట్ గేమ్ కి లేకపోతే నెక్స్ట్ డే కి ఎంత ఇన్వెస్ట్మెంట్ పెంచితే నా ప్రీవియస్ లాస్ అయిన అమౌంట్ కూడా రికవరీ అయ్యి నేను ప్రాఫిట్ లోకి రాగలను, ఆ స్ట్రాటజీలో డెవలప్ చేసిన షీట్స్ అండి ఇవన్నీ. సో అట్లా కాదు, సింగిల్ ర్యాంక్ మీద వర్కౌట్ అయ్యే
వెళ్ళలేదు, చాలా వర్కౌట్ అయినా నాకు కనిపిస్తున్న ప్రాఫిట్ ఎంత అండి? 50 రూపాయలు, 60 రూపాయలు, 80 రూపాయలు, 120 రూపాయలు. ఎన్ని ఆటలాడితే కొంచెం కంటికి ఆనేలా ప్రాఫిట్ వస్తుంది? చాలా తక్కువ వస్తుంది కదా. నాకు ప్రాఫిట్ ఎక్కువ రావాలి, ఏం చేయాలి? సింగిల్ నుంచి జోడీకి వెళ్ళాలి. అప్పుడే జోడీకి 10కి మనకి ఎంత ఇస్తాను అంటున్నాడు? 1000 ఇస్తాను అంటున్నాడు. 10కి 1000 ఇస్తే కొంచెం కంటికి ఆనిది కనీసం, రైట్? సో జోడీకి వెళ్ళాలి. జోడీలో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి? ఏ స్ట్రాటజీని బేస్ చేసుకొని జోడీలో మనం ఆడితే కొంతలో కొంత ప్రాఫిట్ వస్తుంది. సో చూడండి, జోడీ ఒక్కొక్క దాని మీద ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసేదంతా 4 గేమ్స్ తీద్దాం అనుకుంటున్నాం, 4 నెంబర్స్ తీద్దాం అనుకుంటున్నాం. 2 తీసా, 2 అనే డిజిట్ తీసా, 3 తీసా, 8 తీసా, 9 తీసా, 4 డిజిట్స్. జోడీ వేయాలంటే ఏం రావచ్చు జోడీ? ఒకవేళ వాడు తీసే నెంబర్ 2 అనుకోండి, 2 పక్కన 0, 2 1, 2 2 ఇలా 29 వరకు. వాడు తీసిన నెంబర్ 2 కనుక అయితే మనము 2 మీద ఈ 10 నెంబర్ల మీద 10 రూపాయలు వేయాలి, అంటే 100 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ. అలానే 3 మీద కూడా 30 మీద వేయాలి, 31 వేయాలి, 32 వేయాలి, 39 వరకు వేయాల్సిందే. 100 రూపీస్ ఒక్కొక్క దాని మీద 10 రూపాయలు. 8 మీద అలానే వేయాలి, 9 మీద అలానే వేయాలి. సో టోటల్ గా 400 ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అప్పుడే వాడు తీసే నెంబర్లు ఈ నెంబర్ లో ఏదో ఒక నెంబర్ అయ్యి ఉంటే మ్యాచ్ అయితే వాడు తీసే నెంబర్ కూడా మనం 8 మీద వేసి వాడు 8 తీస్తే 8 మీద మనం అన్ని నెంబర్ల మీద 10 వేస్తున్నాం కాబట్టి వాడు 85 తీనేయండి, 88 తీనేయండి, 80 తీనేయండి. ఏది తీసినా మనం దాని మీద ఒక 10 రూపాయలు వేసి ఉంటాం కాబట్టి మనకి 1000 రూపీస్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే వాడు, అంతేనా? 1000 లో మన ఇన్వెస్ట్మెంట్ అంతా 400 పోతే 600 ప్రాఫిట్. నేను ఇంకా 100 తగ్గించాను, 500. సో ఇది ఆ స్ట్రాటజీ. 40 ఇన్వెస్ట్మెంట్ 40 బిడ్స్ అవుతాయి. దీని మీద 10 బిడ్లు, 3 మీద 10 బిడ్లు, 8 మీద 10 బిడ్లు, 9 మీద 10 బిడ్లు. ప్రతి దాని మీద 10 చొప్పున 4 నెంబర్స్ మీద 40 బిడ్స్, ప్రతి దాని మీద 10 ఇన్వెస్ట్మెంట్. సో 400 క్యాపిటల్ అవుతుంది, మన ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. విన్ అయితే 1000 ఇస్తాడు, అంతేనా? ఒకవేళ ఫెయిల్ అయ్యామనుకోండి, పెట్టిన 400 క్యాపిటల్ పోయినట్టే, 400 లాస్ అయ్యాం. సో సెకండ్ గేమ్ కి ఇన్వెస్ట్మెంట్ పెంచాలా, 20 రూపీస్ చేయాలి, తర్వాత 30 చేయాలి, తర్వాత 40 చేయాలి. ఎట్లా నేను 10 పెంచుకుంటూ వెళ్ళా. 10 పెంచుకుంటూ వెళ్తే నాకు అర్థమైంది ఏంటంటే ఒకనొక స్టేజ్ దగ్గర లాస్ వస్తుంది. నేను 10 పెంచినా లాస్ వస్తుంది. సో 10 పెంచితే యూజ్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇక్కడ చూడండి, నేను ఒక్కొక్క దాని మీద 50 వేసానండి, 2000 ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఒక్కొక్క దాని మీద 50 వేసాను. నాకు వాడు ఎంత ఇస్తాడు? 10కి 1000 ఇస్తాడు, 5కి 5000 ఇస్తాడు, అంతేనా? నేను అంతకుముందు 4 గేమ్లు ఫెయిల్ అయ్యి ఉన్నాను. ఇక్కడేమో 2000 ఇన్వెస్ట్మెంట్ అయింది. ఒక్కొక్క దాని మీద 50 రూపీస్ వేస్తే నాకు టోటల్ గా 4 నెంబర్ల మీద ప్రతి జోడి మీద వేస్తే ఇన్వెస్ట్మెంట్ 2000 అయింది. ప్లస్ అంతకుముందు కూడా ఫెయిల్ అయితేనే కదా నేను ఇక్కడ దాకా వచ్చేది. 400, 800, 1200, 600, 1600 కూడా కూడితే 2000 కి టోటల్ ఇన్వెస్ట్మెంట్ నేను ఇప్పుడు దాకా పెట్టింది, ఇప్పుడు ఆడే ఆటతో కూడా కలిపి 6000. యాక్చువల్ గా 6000 నా పెట్టుబడి అయింది. ఇప్పుడు దాకా నేను పెట్టిన పెట్టుబడి నాకు వచ్చేదేమో 5000. అంటే నేను స్టిల్ 1000 లాస్ లో ఉంటా. నేను విన్ అయినా కూడా లాస్ లో ఉంటా. అర్థమవుతుందా? అంటే జస్ట్ 10 పెంచితే యూజ్ లేదు అనేది అర్థమైంది. ఎంత వరకు యూజ్ ఉంటది? 3 ఆటల వరకు యూజ్ ఉంటది. ఫస్ట్ 3 గేమ్స్ లో ఏ గేమ్ లో, 3వ గేమ్ లో నేను విన్ అయినా కూడా నేను ప్రాఫిట్ లోనే ఉంటా. రికవరీ అయ్యి, అంతకు ముందు పెట్టిన పెట్టుబడి కూడా రికవరీ అయ్యి, ఇప్పుడు గేమ్ పెట్టుబడి రికవరీ అయ్యి కొంత ప్రాఫిట్ లో ఉంటా. కానీ ఈ 3 గేమ్ లో కొట్టలేదు, 4వ గేమ్ కి వచ్చాను అని అంటే నేను విన్ అయినా కూడా ఎంతో కొంత లాస్ లోనే ఉంటా. ఇది యూజ్లెస్ గేమ్. ఓకే, సో నేను పెంచాల్సింది 10 కాదు, ఇంకా ఇన్వెస్ట్మెంట్ కొంచెం ఎక్కువ పెంచాలి. ఎంత పెంచాలి? డబల్ చేస్తా వచ్చా. సో డబల్ చేస్తా 10 20. ఇంతకు ముందు 20 తర్వాత 30 చేశాను. ఒక్కొక్క దాని మీద 30 పెట్టా, వర్కౌట్ అవ్వాల. 20 40 చేశా, 40 80 చేశా, 80 160 చేశా. ఇప్పుడు చూడండి, ఖచ్చితంగా ప్రాఫిట్ వస్తుంది. విన్ అయ్యాను అని అంటే అప్పటి వరకు పెట్టిన పెట్టుబడి కూడా రికవరీ అయ్యి నా డబ్బు నాకుంటది. సో ఇది మెయిన్. ఎంత క్యాపిటల్ మనం నెక్స్ట్ గేమ్ కి పెట్టాలి, ఒక్కొక్క దాని మీద ఎంత బిడ్ అమౌంట్ వేయాలి అనేది ఇక్కడ లాజిక్. సక్సెస్ అవుతాం. అయితే దీంట్లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటి? క్యాపిటల్ పెంచుకుంటూ వెళ్తే 25,200 అవుతుంది. ఏంది? 1 2 3 4 5 6 6 ఆటకు వచ్చేసరికి 25,000 క్యాపిటల్ అవుతుంది. అంటే మనం స్టార్టింగ్ 25,000 తో దిగితే 6 ఆటల్లో ఒక్క ఆట జోడీ స్ట్రాటజీ కనుక మనం ఫాలో అయితే 6 ఆటల్లో ఒక్క ఆట మనం తీసే నెంబర్ వాడు తీసే నెంబర్ మ్యాచ్ అయినా మీరు డే మంచి ప్రాఫిట్ తో క్లోజ్ చేస్తారు. చాలా మంచి ప్రాఫిట్ తో క్లోజ్ చేస్తారు. అంటే మినిమం 25,000 తో దిగాల. ఒకవేళ ఫస్ట్ ఆట పోయినా 2 ఆట ఆడగలరు, 2 ఆట పోయినా 3 ఆడగలరు, 3 పోయినా 4 ఆడగలరు, 4 పోయినా 5, 5 పోయినా 6. 6 ఆటకి మీకు కావాల్సింది 6 ఆటకి 12,800 కావాలి. 25,000 అయిందంటే అంతకుముందు కూడా పెట్టుబడి కూడా కలిపితే మీరు ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడి 6 ఆటకి 12,800. ఒక్కొక్క దాని మీద 320 వేయాలి. 2 తీసారనుకోండి, 20 మీద 320 వేయాలి, 21 మీద 320 వేయాలి, 22 మీద 320 వేయాలి. అర్థమవుతుందా? అప్పుడే 20 రూపాయలు అంటే 320 వేసారంటే 32,000 ఇస్తాడు వీడు మీకు ప్రాఫిట్. 32,000 లో మీరు అప్పటి వరకు లాస్ అయిన అమౌంట్ అంతా రికవరీ అయిపోయి స్టిల్ యూ విల్ బి ఇన్ ప్రాఫిట్. అందుకే 320 వేయాలి ప్రతి దాని మీద. అలానే 7 తీశారు, 7 ప్రతి జోడి మీద 320 వేయాలి. ఏదో ఒక నెంబర్ వాడు తీసింది స్టార్టింగ్ నెంబర్, ఓపెన్ నెంబర్ 7 అయిందా పండగ, క్లోజ్ లో ప్రతి దాని మీద వేసుంటారు కాబట్టి వాడు 77 తీసాడు అనుకోండి, 77 మీద కూడా 320 వేసి ఉంటారు. అంటే 32,000 మీకు వాడు ప్రాఫిట్ ఇవ్వాల్సిందే. 32,000 లో మీరు అప్పటి వరకు పెట్టిన పెట్టుబడి అంతా తీసేయగా మీరు స్టిల్ నెట్ ప్రాఫిట్ లోనే ఉంటారు. మీకు యాక్చువల్ గా యాప్ లో 32,000 యాడ్ అవుతుంది. నేను చిన్న అమౌంట్ చూపిస్తున్నా, మీకు 32,000 యాడ్ అయింది. యాక్చువల్ గా నేను ఇంతక మీకు చూపించిన చూడండి పేపర్ మట్కాలో ఫస్ట్ డేనే సెకండ్ డేనా ఫస్ట్ డే చూడండి, ఇక్కడ నాకు 37 రూపీస్ ఉన్నాయండి యాప్ లో. నాకు వచ్చిన ప్రాఫిట్ యాక్చువల్ గా నేను 8,500 అంటున్నా, కానీ నాకు వచ్చింది 8,500 కాదు, 15,000. నా యాప్ లో 15,000 యాడ్ అవుతుంది. ఇదిగో 15,037. నా యాప్ లో ఉన్న 37 రూపాయలకి 15,000 యాడ్ అయ్యి 15,037 కనిపించింది. కానీ నేను చెప్తుంది 8,500. ఎందుకంటే అప్పటి వరకు నాకు పోయిన లాస్ అయిన అమౌంట్ ని తీసేసి చూపిస్తున్నాను నేను 8,500. ఈ టేబుల్ కూడా
కూడా నేను యాక్చువల్ గా అలానే వేసానండి, ఈ టేబుల్ కూడా అలానే వేసాను. ఇక్కడ కూడా మీకు సేమ్ సినారియో, మీకు యాడ్ అయ్యేది 32,000, మీ యాప్ లో 32,000 వచ్చి చేరతాయి. నేనే జస్ట్ 3,600 అని చెప్తున్నా నోటి మాటగా. నేను అన్ని డిడక్ట్ చేసి ఎక్కువ ఫిగర్ కనిపించకూడదు, తక్కువ ఫిగర్ కనపడాలని అన్ని డిడక్ట్ చేసి చెప్తున్నాను మీకు 3,600 ప్రాఫిట్ అని. నిజానికి మీకు యాప్ లో ఉండేది 32,000 ప్రాఫిట్ లో ఉంటారు, నెట్ వచ్చేసరికి 3,600. సో ఇలా ఇది జోడి. ఇక్కడ లాజిక్ ఏంటంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, బోత్ అంటే ఓపెన్ క్లోజ్ ఆడతా, అసలు లాసే రాదు, నాకు క్యాపిటల్ ఎక్కువ లేకుండా ఉండాలంటే స్ట్రాటజీ ఏంటి, ఇట్లా డిఫరెంట్ స్ట్రాటజీస్ డెవలప్ చేసుకున్నానండి. ఓవరాల్ గా నాకు అర్థమైంది ఏంటి అంటే సేఫ్ గేమ్ ఆడితే కొంచెం పెద్ద అమౌంట్ పెట్టుకోగలిగితే, మంచి అమౌంట్ ఫైనాన్షియల్ గా లాస్ లేదు అని ఒక 25,000 లేకపోతే ఒక 30,000 35,000 పెట్టుకోగలిగితే ఆరాంగా ఆడుకున్నా, ఒక గేమ్ పైన ఇంకో గేమ్ కొంచెం క్యాపిటల్ పెంచి, థర్డ్ గేమ్ క్యాపిటల్ పెంచి, ఏ ఒక్క గేమ్ క్లిక్ అయినా మీరు ఆ రోజు ప్రాఫిట్ లోనే ఉంటారు. సో రోజుకి ఒక 500 టార్గెట్ పెట్టుకొని ఒక 500 ప్రాఫిట్ రాగానే ఆ డే క్లోజ్ చేసేసేయడం, అట్లా రోజుకి 500 బయటికి ఈజీగా తీయొచ్చు అనేది అర్థమైంది. ఇక్కడ నెంబర్ ఎలా తీస్తాం అనే దానికంటే కూడా తీసిన నెంబర్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్ ఎలా అప్లై చేస్తున్నారు అనేది మిమ్మల్ని ప్రాఫిట్ లో నిలబడుతుంది. ఇక్కడ సో నెంబర్స్ తీయడం అనేది చాలా కష్టం, దానికి స్ట్రాటజీస్ ఉంది. నేను అది పర్సనల్ వీడియోలో ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రియల్ ఎవిడెన్స్ కూడా చూపిస్తాను. సో పేపర్ ట్రేడ్ చూపించాను కదా, ఇట్లా ప్రాఫిట్ తీయడం, రోజుకి ఒక 500 ప్రాఫిట్ తీయడం అనేది చాలా సింపుల్ అండి, చాలా ఈజీ అనేది అర్థమైంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకే, అసలు గేమ్ ఎలా ఆడతారో అనేది ఎలా ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అనేది చూపిస్తాను కదా. సో ఇది యాప్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ రిజిస్టర్ అవ్వచ్చు, ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి, మొబైల్ నెంబర్ తో రిజిస్టర్ అవ్వాలి, ఒక యూజర్ ఐడి సెలెక్ట్ చేసుకోవాలి. మీరు యూజర్ ఐడి సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళ వాట్సాప్ నెంబర్ కి డిపాజిట్ అని మెసేజ్ పెడితే డిపాజిట్ చేస్తారు. మనం వాళ్ళకి క్యూఆర్ కోడ్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ పంపిస్తారు. ఆ అమౌంట్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తే ఆ యూజర్ ఐడికి వ్యాలెట్ కి యాడ్ చేస్తారు. మీరు యాప్ లాగిన్ అయిన తర్వాత మీరు సింగిల్ మీద పెట్టాలనుకోండి, ఇంకో పైన సింగిల్ అని చూసారా, యాప్ లో కూడా ఇలానే ఉంటుంది. సింగిల్ క్లిక్ చేస్తారు, క్లిక్ చేయగానే కంపెనీ సెలెక్ట్ చేసుకోమంటారు. చూడండి కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ మీద పెడదాం అనుకుంటారు అనుకో, కళ్యాణ్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇవన్నీ డిజిట్స్ చూడండి, డిజిట్ లో ఉన్నాయి. సో 0 మీద పెడదాం అనుకున్నారు అనుకో, 0 బాక్స్ లో 10 వేస్తారు. 4 మీద పెడదాం అనుకున్నారు అనుకో, 4 మీద 10 వేస్తారు. టోటల్ ఇప్పటికి 2 బిడ్లు వేస్తారు, 20. 8 మీద వేసారు అనుకోండి, 10 వేస్తారు. 6 మీద 10, 4 నెంబర్లు సెలెక్ట్ చేస్తున్నారు. 0, 4, 6 and 8, 40 రూపీస్ ఇన్వెస్ట్మెంట్. సబ్మిట్ గేమ్ కొట్టడమే, మీ వ్యాలెట్ లో నుంచి 40 రూపీస్ డిడక్ట్ అయిపోతుంది. వాడు రిజల్ట్ అనౌన్స్ చేసినప్పుడు 4 కనుక తీస్తే, మీరు 4 మీద 10 రూపాయలు పెట్టారు కాబట్టి మీకు 100 రూపాయలు ప్రాఫిట్ ఇస్తాడు. ఒకవేళ వాడు తీసిన నెంబర్ ఈ 4 నెంబర్లో ఏది కాకపోతే ఈ 40 పోయినట్టు కింద లెక్క, మీ వ్యాలెట్ లో డిడక్ట్ అయిపోయి ఉంటాయి కదా, మైనస్ అమౌంట్ మీకు వ్యాలెట్ లో కనిపిస్తూ ఉంటాయి. సేమ్ సినారియో, ఫర్ ఎగ్జాంపుల్ జోడీ వేయాలనుకున్నారు అనుకో, పైన జోడీ సెలెక్ట్ చేస్తారు, మార్కెట్ సెలెక్ట్ చేసుకుంటారు. చూడండి 04, 05 యాడ్ అవుతుంది. కింద బాక్సులు చూసారా, 16. ఏ జోడీ మీద వేద్దాం అనుకుంటే ఆ జోడీ సెలెక్ట్ చేసుకుంటారు. కింద వచ్చిన బాక్స్ లో మీరు వేయాలనుకుంటున్న అమౌంట్ వేస్తారు, 10, 10, 10 ఇట్లా వేయాలనుకుంటున్న అమౌంట్ వేస్తారు. టోటల్ 50 రూపీస్. సబ్మిట్ కొట్టేస్తారు, సబ్మిట్ అయిపోతుంది. ఒకవేళ 04 కనుక ఆ కంపెనీ కనుక ఓపెన్ చేస్తే మీకు 10 కి 1000 వస్తుంది. సేమ్ సినారియో, సింగిల్ పన్నా క్లిక్ చేస్తారు, సెలెక్ట్ చేసుకుంటారు. ఇవన్నీ 1 మీద ఉండే పన్నాలు, ఇవన్నీ 2 మీద ఉండే పన్నాలు. వాడు ఓపెన్ లో 2 తీసాడంటే 2 పక్కన 3 నెంబర్లు ఉంటాయి కదా, ఈ 12 నెంబర్లో నుంచి ఒక నెంబర్ తీయాలి వాడు, దీని బయటకి వెళ్ళడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఓపెన్ 5 తీసాడు అనుకోండి, ఈ 12 నెంబర్స్ లో నుంచి పక్కన ఉండే 3 నెంబర్లు ఒకటి తీయాల్సింది. 5 ఓపెన్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పక్కన ఉండే నెంబర్లు అని చెప్తున్నాను కదా, పక్కన ఒక 3 నెంబర్లు ఇవ్వాలి కదా వాడు, ఈ 3 నెంబర్స్ వీటిలో ఏదో ఒక నెంబర్ తీయాల్సిందే, ఏ నెంబర్ పడితే ఆ నెంబర్ వేయడానికి లేదు. ఈ 12 నెంబర్స్ లో ఏదో ఒకటి, మీరు ప్రతి దాని మీద 10 రూపాయలు వేసారు అనుకోండి, వాడు తీసిన 5 అనుకోండి, ఖచ్చితంగా ఏదో ఒక నెంబర్ తీయాలి కాబట్టి మీరు ప్రతి నెంబర్ మీద వేసుంటారు కాబట్టి మీకు 1500 వస్తాయి. లేదు డామ్ షూర్ గా 4, 5, 6 వస్తుందని మీకు కన్ఫర్మేషన్ ఉందనుకోండి, దీని ఒక్క దాని మీద వేస్తారు, 1500 వచ్చేస్తాయి. 10 రూపాయలకి 1500 సంపాదించడమా, ప్రతి దాని మీద 10 వేసి 120 రూపాయలు పెట్టి 1500 సంపాదించడమా, అది మీ టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది. సేమ్ అలానే 5 మీద మొత్తం సింగిల్ పట్టీలు, ఇవన్నీ సింగిల్ పన్నాలు 12 ఉంటాయని చెప్పాను, డబల్ పన్నాలు 9 ఉంటాయని చెప్పాను కదా, డబల్ పన్నాల మీద కూడా వెళ్దాం. ఏదైనా తీయచ్చు, సింగిల్ పన్నా తీయచ్చు, డబల్ పన్నా తీయచ్చు. ఇది డబల్ పట్టి అని వీటి టెర్మినాలజీ పట్టి. సేమ్ చూసారా, 5 మీద 9 ఉంటాయి, 500, 130, 122. వాడు డబల్ పన్నా కనుక తీయాలంటే ఈ 9 నెంబర్లో నుంచి ఒక నెంబర్ తీయాలి, ఆ 12 నెంబర్ల నుంచి ఒక నెంబర్ తీయాలి, మొత్తం 21. ఈ 21 నెంబర్స్ లో నుంచే వాడు ఓపెన్ 5 తీసాడు అని అంటే ఈ పక్కన సింగిల్, 12, డబల్, 9 కలిపి 21. ఈ 21 నెంబర్స్ లో నుంచి ఒక నెంబర్ తీయాలి, వీటిని దాటి బయటకు పోవడానికి లేదు. సో సింగిల్ నెంబర్ అనేది కనుక్కుంటే జోడీ వేయొచ్చు, పట్టి వేయొచ్చు, అంతేనా. జోడీలో 10 ఉంటాయి, 5 మీద 50, 51 ఇట్లా. సో 10 వీటి మీద వేస్తే 100 ఇన్వెస్ట్మెంట్, 1000 ఇస్తాడు. 100 పెట్టుబడి తీసేస్తే 900 ప్రాఫిట్. ఈ 21 పట్టీల మీద వేసామనుకోండి, మొత్తం 210 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. వాడిచ్చేది 1500 కానీ 3000 కానీ, అంతేనా. డబుల్ పట్టి వచ్చింది అనుకో 3000 వస్తుంది. 3000 నుంచి 210 పెట్టుబడి తీసేస్తే మిగిలింది మీ ప్రాఫిట్. ఒకవేళ సింగిల్ పట్టి తీసాడు అనుకోండి 1500 ఇస్తాడు, 1500 నుంచి 210 మీరు తీసేస్తే మిగిలింది ప్రాఫిట్. ఇట్లా బెట్ వేయొచ్చు. సో రిజిస్టర్ అవ్వాలి అని అంటే వాట్సాప్ నెంబర్ ఉంటుంది, వాళ్ళకి వీళ్ళ యాప్ లింక్ ఉంటుంది. ఏపీకే యాప్స్ ఉంటాయండి, ప్లే స్టోర్ లో ఉండవు. ఏపీకే యాప్ లింక్ ఉంటుంది, లింక్ షేర్ చేస్తాం, కావాలంటే ఇన్స్టాల్ చేసుకోవడం, యాప్ ఓపెన్ చేయడం. మీరు ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత ఆ క్రెడెన్షియల్ తో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత అమౌంట్ డిపాజిట్ చేయాలి అని అంటే వాళ్ళ వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ పెట్టాలి. వాంట్ డిపాజిట్ అని మెసేజ్ పెడితే చాలు, వాళ్ళు ఒక క్యూఆర్ కోడ్ పంపిస్తారు, లేదంటే బ్యాంక్ డీటెయిల్స్ పంపిస్తారు. దానికి ట్రాన్సాక్షన్ చేస్తే వాళ్ళు సింపుల్ గా యాడ్ చేస్తారు, వ్యాలెట్ లో యాడ్ అయిపోతాయి. యాడ్ అయిన తర్వాత మీరు కావాల్సిన బెట్టింగ్ వేసుకుంటూ గేమ్ ఆడొచ్చు. సో ఫ్రెండ్స్, ఇట్లా వెనకటి రోజుల్లో ఆఫ్లైన్ లో ఆడేవాళ్ళు, ఇప్పుడు ఆన్లైన్ లో కూడా ఈ గేమ్ అందుబాటులో ఉంటుంది. సో ఫ్రెండ్స్, దీని గురించి తెలుసుకోకుండా ఓన్ గా గేమ్ ఆడి మనీ అయితే నష్టపోవద్దు. దీని గురించి మీకు ఫర్దర్ గా ఇన్ఫర్మేషన్ తెలిసినా, లేకపోతే ఏమైనా లాజిక్స్ మీకు అర్థమైనా, మీకు ఇన్నోవేటివ్ గా ఏమైనా థాట్స్ వచ్చినా
కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.